వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం పీరియాడిక్ టేబుల్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా ఈ పీరియాడిక్ టేబుల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే డైరెక్ట్గా క్వశ్చన్స్ చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈ పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గ్రూప్ డి యాస్పిరెంట్కి పక్కన వేరే స్టూడెంట్కి డిఫరెన్షియేషన్ ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే పీరియాడిక్ టేబుల్లో మినిమం 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అవునా? అంటే కెమిస్ట్రీలో ఇచ్చేదే 8 to 9 క్వశ్చన్స్. ఓకే, ఆన్ యావరేజ్గా 8 to 9 క్వశ్చన్స్ లేదా 8 to 10 క్వశ్చన్స్. ఇందులో 40% ఏం కవర్ చేస్తుంది? పీరియాడిక్ టేబుల్ కవర్ చేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా బిట్ టు బిట్ చెప్తే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అందుకని చెప్పేసి సో మ్యాక్సిమం బెనిఫిట్ స్టూడెంట్స్కి ఇద్దామని చెప్పేసి దీని వరకు మాత్రం పీరియాడిక్ టేబుల్ కొంచెం థియరీ ఇస్తాను. 100% ఇవ్వను. ఎందుకు అంటే అది గ్రూప్ డికి అవసరం లేదు. ఓకేనా? సో గ్రూప్ డిలో బిట్ మిస్ అవ్వకుండా ఎంతవరకు అయితే కాన్సెప్ట్స్ కావాలో ఆ కాన్సెప్ట్స్ అని చెప్తాను. ఓకేనా? దాన్ని క్లారిటీగా నేను ఎలా పీరియాడిక్ టేబుల్ వేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు దాని మీద టైం స్పెండ్ చేస్తే మీకు కూడా పీరియాడిక్ టేబుల్ వచ్చేస్తుంది. ఓకేనా? పీరియాడిక్ టేబుల్ పెద్ద విషయం కూడా కాదు. జస్ట్ 1 వీక్ డైలీ 10 minutes 1 వీక్ డైలీ 10 minutes దాని మీద స్పెండ్ చేస్తే ఎయిత్ డే మీకే వచ్చేస్తుంది. 8వ రోజు మీకే పీరియాడిక్ టేబుల్ వచ్చేస్తుంది, ఎలా వేయాలి ఏంటి అని. ఓకేనా? సో ఈ పీరియాడిక్ టేబుల్ మీద బేసిక్స్ ఈరోజు చూద్దాం. మ్యాక్సిమం ఒక 1 hour తీసుకొని ఈ బేసిక్స్ చేసుకుందాం. ఈ బేసిక్స్ తర్వాత ఈ బేసిక్స్ యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా అడిగారో చెప్పేస్తాను. ఓకేనా? సో ఈ బేసిక్స్ వింటే ఆటోమేటిక్గా 99% బిట్స్ మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో పీరియాడిక్ టేబుల్ బేసిక్స్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సరే చూడండి, నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఈరోజు పీరియాడిక్ టేబుల్ అనేది చూద్దాం. ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఏముందో అదంతా ఇస్తున్నాను. ఓకేనా? సరే చూడండి, ఈ పీరియాడిక్ టేబుల్ చూసే ముందు అసలు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓకేనా? అదేంటి అంటే చూడండి, అసలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క మూలకాలని నేను ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ గురించి మాట్లాడట్లా. ఏం మాట్లాడుతున్నా అంటే మూలకాల గురించి మాట్లాడుతున్నా, ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నా. అసలు ఈ ఎలిమెంట్స్ని మొట్టమొదటిసారిగా ఓకే ఈ మూలకాలు లోహాలు అయి ఉంటాయి, ఈ మూలకాలు అలోహాలు అయి ఉంటాయి అని మొట్టమొదటిసారిగా క్లాసిఫై చేద్దాం అని ప్రయత్నించిన శాస్త్రవేత్త ఎవరు అంటే లావోయిజర్. ఓకేనా? లావోయిజర్ ఎప్పుడు సార్ అంటే 1789లో అతను దీని మీద పరిశోధన చేశాడు. ఏమని? హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు అటెంప్ట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అంటే మూలకాలని లోహాలుగా అలోహాలుగా అదే క్లాసిఫై విడదీస్తే విభజిస్తే. ఓకేనా? సో దాని మీద పరిశోధన చేసిన శాస్త్రజ్ఞుడు అంటే ఇతనే. అదే ఫస్ట్ టైం ప్రయత్నించాడు అనమాట. ఒక ఎలిమెంట్స్ని ఇలా ఒక మూలకాలని ఇలా లోహాలుగా అలోహాలుగా మార్చచ్చు అని ప్రయత్నించాడు. ఇతను ఎవరు? లావోయిజర్. ఏ సంవత్సరంలో? 1789. పీరియాడిక్ టేబుల్ గురించి కాదు, అలా ఈ మూలకాల దగ్గర నుంచి పీరియాడిక్ టేబుల్ ఎలా అభివృద్ధి చెందిందో ఒక ఐడియా ఇద్దామని చెప్తున్నాను. ఓకేనా? సరే ఒక్కసారి చూడండి, 1789 అనగా మీకు ఏం గుర్తు రావాలి? 1789 ఓల్డెస్ట్ లా. అది అంటే ఏంటిది? సో ఆల్రెడీ దీని గురించి చెప్పాను నేను. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఏంటిది? మాస్. అంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం లేదా ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటిది? సో ఒక సమీకరణంలో ఓకేనా, ఒక రసాయనిక సమీకరణంలో ఏమవుతుంది? ద్రవ్యరాశి సృష్టించబడదు, ద్రవ్యరాశి నాశనం చేయబడదు. అవునా? సో మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఓకేనా? ఈ కెమికల్ రియాక్షన్ లో సృష్టించబడదు, నాశనం చేయబడదు. దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను. ఓకేనా? లాస్ట్ వీడియో నాకు గుర్తులేదు, కానీ ఖచ్చితంగా ఈ గురించి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అంటే ఏంటిది? సో ఈ ఇయర్ మీకు తెలియంగానే చేయాల్సింది ఏంటిదంటే ఓకే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమం ఇక్కడే చెప్పారు. ఈ సంవత్సరంలోనే చెప్పింది ఎవరు? ఇతనే. ఓకేనా? ఎవరితను? ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. అంటే ఏంటిది? ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ కూడా ఇతనే. ఓకేనా? అయితే ఇతని గురించి ఏంటి అంటే ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో మూలకాలు ఉంటాయి కదా. ఈ యొక్క మూలకాలని లోహాలుగా అలోహాలుగా విభజించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి శాస్త్రవేత్త మన ఇతను. ఓకేనా? సరే దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ సో సెకండ్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు జాన్ డాల్టన్. ఓకేనా? డాల్టన్
ఇతను ఏం చేశాడు, ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ 1808లో. 1800 ఏం చెప్పారమ్మా ఇతను, ఏం చెప్పారు మీ అందరూ తెలుసు కదా, అటామిక్ థియరీ. ఫస్ట్ అటామిక్ థియరీ, మొట్టమొదటి పరమాణు సిద్ధాంతం. పరమాణు నమూనా కాదు, పరమాణు నమూనా అయితే ఎవరు, జేజే థామ్సన్, పుచ్చకాయ నమూనా ఇలా ఉన్నాయి కదా, అది కాదు. అదేంటిది, నమూనా, మొట్టమొదటి పరమాణు నమూనా. ఇదేంటిది, మొట్టమొదటి పరమాణు సిద్ధాంతం. ఎవరు చెప్పారు, జాన్ డాల్టన్ 1808లో చెప్పారు. ఏమని చెప్పారు, ఒక పరమాణువు అనేది, ఓకేనా, ఒక పరమాణువు అనేది దాన్ని ఇంకా విడదీయలేము, ఆటమ్ ఈజ్ డస్ నాట్ డివిజిబుల్. అంతేకాదు, ఈ యొక్క పరమాణువులో 3 ప్రాథమిక అంశాలు ఉంటాయి. అవేంటిది, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఇలా చెప్పారు కదా. సో చాలా ఉంటాయి. ఆ యొక్క మూలకంలో ఒక ఆటం తీసుకుంటే, ఒక పరమాణువు తీసుకుంటే, ఆ పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రానే కాదు, కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇంకా ఉంటాయి. కానీ ప్రాథమిక అంశాలు మాత్రమే 3. అవేంటివి, ఫండమెంటల్ పార్టికల్స్ ఏమిటి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పాడు. అవునా. సో దీని తర్వాత వచ్చేసి చూడండి, దీని తర్వాత సో ఇంక నుంచి ఇప్పుడు తర్వాత ఏమైంది అంటే చూడండి, తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే చూడండి, డాబర్నీర్. ఓకేనా, డాబర్నీర్. ఓకేనా, డాబర్నీర్. ఈ డాబర్నీర్ అనే శాస్త్రవేత్త, ఓకేనా, ఈ డాబర్నీర్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారు అంటే చూడండి, ఏ సంవత్సరంలో అంటే 1800, ఓకేనా, 1817. ఒకవేళ 17 మీకు ఇవ్వకపోతే 1829 అని కూడా ఉండొచ్చు, 1829 కూడా ఉండొచ్చు. దీనికంటే ముందు, ఓకేనా, దీనికంటే ముందు ఒకసారి చూడండి, ఇలా చూడండి, లావైజర్ ఏమో 1789, ఈ జాన్ డాల్టన్ ఏమో 1808. ఇంకా పీరియాడిక్ టేబుల్ రాలా, వీళ్ళ దగ్గర పీరియాడిక్ టేబుల్ ఇంకా రాలేదు. జస్ట్ మూలకాలను ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చారు. అవునా. అయితే ఇక్కడ ఈ టైంలో దగ్గర 1800 సంవత్సరం వచ్చేసరికి, అంటే ఈ మధ్య పీరియడ్లో 1800 సంవత్సరం వచ్చేసరికి మనకు తెలిసిన మూలకాలు కేవలం 31 మాత్రమే. టోటల్ 31 ఎలిమెంట్స్ హావ్ నోన్ టు ద వరల్డ్. అవునా. సో కేవలం 31 మూలకాలు మాత్రమే తెలుసు. ఏ సంవత్సరానికి, 1800 సంవత్సరం వరకు. ఓకేనా. సరే, నెక్స్ట్ చూడండి. సో ఇదేంటి అంటే డాబర్నీర్. అసలు ఇదేంటి సార్ అంటే చూడండి, మీకు కన్ఫ్యూజన్ అవ్వద్దనే ముందే కన్ఫ్యూజ్ చేస్తాను మిమ్మల్ని, అర్థమవుతుందా. అదేంటి అంటే ఇక్కడ అతను ఏం చేశారంటే పరిశోధనలు స్టార్ట్ చేశాడు. ఇదేంటి అంటే తను పరిశోధన చేసిన తర్వాత ఆయన పరిశోధన పబ్లిష్ చేశారు. ఇది ఓకేనా, పబ్లిష్ చేశారు. ఓకేనా, అంటే రిలీజ్ చేయడం అనమాట, ఒక మ్యాగజైన్ కో సంథింగ్, లేకపోతే ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ సంబంధించింది IUPAC ఉంది కదా, వీటికి సెండ్ చేయడం ఇట్లా. సో ఇక్కడేమో పరిశోధన స్టార్ట్ చేశారు. ఇదేంటిది, పరిశోధనని పబ్లిష్ చేశారు. ఇది ఏంటో చూద్దాం, జస్ట్ ఇంట్రొడక్షన్, పీరియాడిక్ టేబుల్ ఎలా స్టార్ట్ అయిందని. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత వచ్చింది ఎవరంటే జాన్ న్యూలాండ్స్. ఓకేనా. ఎప్పుడు సార్ అంటే 1800. ఓకేనా, జాన్ న్యూలాండ్స్ ఎప్పుడు, 1865. చాలా బుక్స్ లో 1866 అని ఉంది. ఓకేనా. అయితే NCERT బుక్ లో మాత్రం 1865 అనే ఉంది. ఓకేనా. సో ఇతనేమో త్రిక సిద్ధాంతాన్ని ఇచ్చాడు, పీరియాడిక్ టేబుల్ రావడానికి కొంచెం హెల్ప్ చేశాడు. ఇతనేమో పీరియాడిక్ టేబుల్ డైరెక్ట్ గా ఇచ్చేసి అష్టక సిద్ధాంతాన్ని ఇచ్చారు. ఓకేనా, దాన్ని చూద్దాం. సరే, నెక్స్ట్ ఇతని తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే, ఓకేనా, అయితే చూడండి, ఇతని తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే చూడండి, మెండలీవ్. ఓకేనా, ఈ మెండలీవ్ ఏంటంటే 1869 లేదా 1872, ఏదో ఒకవేళ దీని మీద నీకు చెక్ చేయదలుచుకుంటే ఈ రెండింటిలో ఏదో ఒక్క ఆప్షన్ ఇస్తారు, 2 కలిపి ఇవ్వరు. ఓకేనా. సో అప్పుడేమవుతుంది, మనకి ఎడిషన్ అవుతుంది. సరే, అట్లా ఇవ్వరు. ఓకేనా. సో ఇదేంటిది అంటే తన పరిశోధన స్టార్ట్ చేసింది. ఇదేంటి అంటే తన యొక్క పీరియాడిక్ టేబుల్ పబ్లిష్ అయిన ఇయర్ అనమాట. ఓకేనా. రెండు మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు, 69 ఉంది 72 ఉంది అని కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా. సో ఇక చివరిగా వచ్చినది మీ అందరికి తెలుసు కదా, ఎవరు, మోజ్లే. ఓకేనా, హెన్రీ మోజ్లే అంటారు. ఏ ఇయర్, 1913లో. సో ఇవన్నీ ఒక బేసిక్ గా తీసుకొని ఇట్లా కాదు పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి, సో తను మోడర్న్ పద్ధతి ఎంచుకొని సో 1913లో మనకి ఇప్పుడున్న పీరియాడిక్ టేబుల్ని ఇచ్చారు. ఓకేనా. సో ఇది మూలకాల దగ్గర నుంచి
చిన్న చిన్నగా పీరియాడిక్ టేబుల్ వరకు ఎలా అభివృద్ధి చెందిందో ఇది. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, జస్ట్ ఈ యొక్క 1885 అయింది కదా, ఈ యొక్క 1885 తర్వాత మనకు ఉన్న పీరియడ్ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఓన్లీ మనకున్న ఎలిమెంట్స్ 63 మాత్రమే. ఓకేనా, మనకు తెలిసినవి. ఓకేనా, సరే దాని గురించి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. కానీ సరే చూడండి, ఏం చెప్పాను, జస్ట్ ఇక్కడ 4-5 పాయింట్లు చెప్పాను. అదేం లేదు, మూలకాలని లోహాలుగా అలోహాలుగా విభజించడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్త లావైజర్. ఓకే, అతను చెప్పినది చెప్పుకున్నాం. తర్వాత ఆధారం చెప్పుకున్నాం, జాన్ డాల్టన్ శాస్త్రవేత్త ఇదే పరమాణువుల గురించి. మూలకాలు అంటే చిన్న చిన్న పరమాణువులే కదా, పరమాణువులే అణువులుగా మారి అణువులే మూలకాలుగా మారుతాయి. అవునా, సో ఈ యొక్క పరమాణువుల గురించి సో చెప్పారు. ఏమని 1808లో చెప్పారు. ఏమని చెప్పారు, సో ఒక పరమాణువుని విడదీయలేము, దానిలో మళ్ళీ ప్రైమరీ పార్టికల్స్ ఉంటాయి, ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి, ప్రధాన అంశాలు ఏమి ఉంటాయి, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ ఉంటాయని చెప్పారు. అవునా, సో మీకు ఇంకోటి గుర్తుంటే ఇతను చూడండి, ఇతను 1808లో చెప్పాడు. అంతే అంటే ఏంటిది, ఒక 200 సంవత్సరాల క్రితం చెప్పాడు, మాక్సిమం 200 సంవత్సరాల క్రితం చెప్పాడు. కానీ దీని గురించి అంటే ఈ యొక్క అణు సిద్ధాంతం గురించి, అణు సిద్ధాంతం అంటే పరమాణు సిద్ధాంతం గురించి మన ఇండియన్ ఋషి చెప్పాడు అన్నాను. ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామ్లో దాన్ని కూడా అడిగారు. ఇండియన్ ఋషి గురించి ఎవరు, కశ్యప లేదా కరణాద. ఎప్పుడు 2600 సంవత్సరాల క్రితం. ఎక్కడ, తన ఒక బుక్ రాశారు కదా, ఆ బుక్ ఏంటిది, వైశ్లేషిక సూత్ర. ఈ యొక్క వైశ్లేషిక సూత్ర అనే దానిలో పొందుపరిచారు. ఓకేనా, కానీ ఇతన్ని అందరూ గుర్తుపెట్టుకున్నారు. సరేనా, అతను ఆల్రెడీ చెప్పాడు మన ఇండియన్ ఋషి ఎప్పుడు 2600 సంవత్సరాల క్రితం. ఓకేనా, సరే 2600 సంవత్సరాల క్రితం చెప్పారు. దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూడండి, డాబర్ నీర్, ఈ యొక్క డాబర్ నీర్. ఓకేనా, సో ఈ యొక్క డాబర్ నీర్ ఎప్పుడు 1817 కానీ అతని యొక్క పరిశోధనలు ఎప్పుడు సో పబ్లిష్ అయినాయి 1829లో. ఓకేనా, 1829లో స్టార్ట్ చేసింది, ఇప్పుడు పబ్లిష్ చేసింది. ఇప్పుడు కొన్ని బుక్స్లో ఇదొకటే ఇస్తారు, కొన్ని బుక్స్లో ఇదొకటే ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, నెక్స్ట్ జాన్ న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం ఇచ్చారు కదా 1865, 1866 అని చాలా బుక్స్ లో ఉంది, కానీ ఎన్సీఆర్టీలో ఇచ్చింది మాత్రం ఇది. ఓకేనా, అంత దగ్గర ఎవరు ఆప్షన్స్ అన్ని 1863, 64, 65, 66 అలా ఇవ్వరు ఎప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు 1865 ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను మీకు. నెక్స్ట్ మెండలీవ్, ఈ యొక్క మెండలీవ్ ఏంటిది 1869 పబ్లిష్ అనేది ఇప్పుడు 1872. నెక్స్ట్ మోస్లే ఇప్పుడు 1913. వీళ్ళ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం, ఎంతవరకు అవసరం అంతవరకు చూద్దాం. ఓకేనా, అయితే చూడండి, దీని తర్వాత మనం చెప్పుకోవాల్సిందంటే అసలు పీరియాడిక్ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా వేయాలి. ఓకేనా, సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, నేను నేర్చుకునేటప్పుడు ఏ షార్ట్ కట్లో నేను పెట్టుకోను. ఓకేనా, సో ఒక ప్రాసెస్ని మొదలెట్టినాక అంటే దానిలో ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా తెలిసింది. అంటే ఇందులో లాజిక్ ఏమైనా ఉందా, ట్రిక్ ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చా, ఆటోమేటిక్గా దానిలో ఇన్వాల్వ్ అయితే అంటే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా తెలిసింది ఎవరికైనా సరే. ఓకేనా, సో నేను నేర్చుకున్న విధానం ఏంటంటే మీకు చెప్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ పీరియాడిక్ టేబుల్లో మొత్తం 118 ఎలిమెంట్లు ఉన్నాయి. ఓకేనా, నేను ఈ పీరియాడిక్ టేబుల్ని దాదాపు 80 ఎలిమెంట్లు నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట. అంటే మ్యాక్సిమం 70 to 80 ఎలిమెంట్స్ని నేను అంతేకాదు ఈ పిల్లలకి ఎలా ఈజీగా ఉండవచ్చు కూడా ఒకసారి చూస్తాను. చూడండి, ఇప్పుడే చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే పరమాణు సంఖ్యల్ని మనం 30 వరకే గుర్తుపెట్టుకుంటాం. అవునా, పరమాణు సంఖ్య 30 వరకే. ఇంకా చివరిగా ఏముంటుంది, జింక్. ఓకేనా, కాపరు, జింక్ ఇంతవరకే గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా, నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు దాదాపుగా 80 ఎలిమెంట్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా. అంటే దాని యొక్క పరమాణు సంఖ్య అంత ఉండొచ్చు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు చెప్పే కదా, రోజుకి 10 నిమిషాలు. నేను ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేస్తే రోజుకి 10 నిమిషాలు 7 రోజులు మీరు డైలీ చేయండి. 7 రోజులు చేస్తే 8వ రోజు ఒక ఐడియా వస్తుంది మీకు, ఇలా వేయచ్చు అని. అంటే ఇప్పుడు గ్రూప్ డిలో ఆన్సర్ మీకు తెలియకపోయినా కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళగలిగి కరెక్ట్ ఆన్సర్ చేసే ప్రాబబిలిటీ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని చెప్పేసి నేను ఎలా వేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్ని నేను మ్యాక్సిమం వేస్తా, 180 నేను వేయలేను. ఓకేనా, అవసరం లేదని. ఓకేనా, సరే చూద్దాం నేను ఎలా వేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఇది ఒక రఫ్గా నేను గీయించుకున్నాను అనమాట. లేకపోతే ఏమైందంటే నేను ఈ ఊర్లో స్టార్ట్ చేస్తే ఆ ఊరికి వెళ్తుంది నాకు, అప్పుడు పీరియాడిక్ టేబుల్ ఇట్లా వెళ్తుంది, లేదు ఇక్కడ స్టార్ట్ చేశానంటే ఇట్లా వెళ్తుంది. అందుకనే సో ఈ యొక్క ఎంటీ పీరియాడిక్ టేబుల్ని నేనే వేయించుకున్నాను. చూడండి, సరే ఇప్పుడు చూడండి నేను ఎలా వేస్తానో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ చూడండి ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే
మీకు ఇది గీసే ముందు ఒక ఐడియా చెప్తాను. అది ఏంటిది అంటే చూడండి, మొత్తం 18 గ్రూపులు ఉంటాయి అవునా, 7 పీరియడ్లు ఉంటాయి అవునా. కానీ మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఒకసారి చూడండి, ఇది 1వ గ్రూపు, ఇది 2వ గ్రూపు, నేనేం రాస్తున్నాను కూడా గమనించండి. 2వ గ్రూపు ఇదేంటిది, 3వ గ్రూపు, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అవునా. ఏం రాశా, 1, 2, 3 అని ఇలా రాశా. కానీ మీరు ఎప్పుడు అలా అబ్జర్వ్ చేస్తారు, 1A 2A ఇలా కదా అబ్జర్వ్ చేస్తారు. దానికి కూడా ట్రిక్, అదే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటిది అంటే చూడండి, ఇప్పుడు దీన్ని 1 2 3 4 5 ఇలా 18 చదివామా, కానీ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అంటే వీటి మీద చెక్ చేయరు మనల్ని, వీటి మీద మనల్ని ఎక్కువగా చెక్ చేయరు. కానీ దేని మీద చెక్ చేస్తారు అంటే చూడండి, దేని మీద చెక్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అంటే చూడండి. సో ఇవన్నీ 1 to 18 ఉంటాయి ఓకేనా, 1 to 18 బాగానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సో నేను చెడిపేస్తాను చూడండి. సో మీరు ఎలా దీన్ని చెక్ చేస్తారంటే మన ఎగ్జామ్లో దీన్ని ఎలా చెక్ చేస్తారంటే చూడండి, 1A గ్రూప్ ఎలిమెంట్స్, 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి, రోమన్ సంఖ్యలు, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 3వ గ్రూప్ ఏది అంటే ఇది చెప్పకూడదు, ఇంకా 3వ గ్రూప్ ఏది అంటే చెప్పకూడదు. 3వ గ్రూప్ ఏంటి అంటే ఇది ఓకేనా, ఎందుకని రోమన్ సంఖ్యలో ఇస్తారు కాబట్టి ఇదే ఓకేనా. తర్వాత 4A గ్రూప్ ఎలిమెంట్స్, ఇది 5A గ్రూప్ ఎలిమెంట్, ఇది 6A గ్రూప్ ఎలిమెంట్, ఇది 7A గ్రూప్ ఎలిమెంట్, లాస్ట్గా 8A గ్రూప్ ఎలిమెంట్. వీటినే 0th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. అంటే 0 మూలకాలు, 0 గ్రూప్ మూలకాలు అని కూడా అంటారు ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. మరి ఇవేంటివి సార్ అంటే చూడండి, ఇది 3B 4B 5B 6B 7B ఇక్కడ నుంచి ఈ 3 మాత్రం 8B అని కూడా ఇవ్వలేదు వీటికి ఓకేనా. సో B అని కేవలం మీకు గుర్తుపెట్టుకుంటే కంటిన్యూస్గా ఉంటుంది అనుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది మళ్ళీ 9 కాదు, ఇది 1B 2B ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇంతవరకు మిమ్మల్ని గ్రూపులుగా చెక్ చేయరు ఓకేనా. ఇప్పటివరకు ఎగ్జామ్లో ఒక్క బిట్ కూడా ఎక్కడ అడగల, యూపీఎస్ లెవెల్ నుంచి ఎక్కడ. అంటే ఏంటిది అంటే ఇప్పుడు థర్డ్ గ్రూప్ అంటే ఇది తీసుకోండి అని ఎక్కడ ఇవ్వాల, థర్డ్ గ్రూప్ అంటే మీరు ఇదే తీసుకోవాలి ఓకేనా. ఎందుకంటే ఇవి మెయిన్ గ్రూప్స్, ఎందుకని ఇవి ఎస్ బ్లాక్ పి బ్లాక్ వాటి గురించి కూడా చెప్తాను ఓకేనా. సరే ఇట్లా ఉంటుంది ఫస్ట్ క్లారిటీ ఇది మీకు ఓకేనా, ఇలా ఉంటుంది ఓకేనా పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు 1 2 3 4 5 ఇలా చదవకూడదు. సో ఇది 1A రోమన్ 1A, ఇది 2A 3A 4A 5A 6A 7A 8A. ఇప్పుడు 7వ గ్రూప్ ఏది అంటే ఏం చెప్తారు, 1 2 3 4 5 6 7. ఇది కాదు, 1 2 3 4 5 6 7 7వ గ్రూప్ ఎలిమెంట్లు అంటే ఇవి. అలా గుర్తుపెట్టుకోండి దయచేసి ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది ఎంత 6 కదా ఓకే, 5 3 4 5 6 7 ఇది 7B ఓకే. సో దీని గురించి పక్కన పెడితే ఇప్పుడు చూడండి, పీరియాడిక్ టేబుల్ నేను ఎలా వేస్తానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా. మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది, ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే పీరియాడిక్ టేబుల్ నేర్చుకున్నప్పుడు 1A గ్రూప్ ఎలిమెంట్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, ఆ తర్వాత సో చివరి గ్రూప్ ఎలిమెంట్స్ మనం చూడాలి ఓకేనా. ఫస్ట్ ఏంటంటే చూడండి, హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం ఓకేనా. హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం ఓకేనా. సో హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం ఇవి మీకు ఒక ఆర్డర్లో గుర్తుండాల్సిందే ఓకేనా. సో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఏంటిది, హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం ఓకేనా, సీజియం, నెక్స్ట్ ఏంటిది ఫ్రాన్సియం ఓకేనా. సో నెక్స్ట్ ఫ్రాన్సియం, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, నో ఆప్షన్ ఓకేనా. ఒక రిధంలో గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తాయి ఓకేనా. సరే నెక్స్ట్ దీని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది అంటే చివరికి రావాలి ఓకేనా. ఏంటిది, ఇవి అందరికి తెలుసు కదా, ఇది ఒక రిధం అందరికి తెలుసు.
ఎందుకని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అందరికీ దాదాపు తెలుసు కాబట్టి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అగ్నెస్సం. అగ్నెస్సం అనేది కొత్త ఎలిమెంట్ అంటే 2010లో కనిపెట్టారు దాన్ని. ఓకేనా? అంటే చివరి సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం వేసాము, ఫస్ట్ గ్రూప్ వేసాను, చివరిలో వేసాము ఈ యొక్క 18th ఎలిమెంట్ లేదా 0th గ్రూప్ లేదా 8th గ్రూప్. ఓకేనా? ఇలా వేసాం. ఓకేనా? చూడండి, సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్, హీలియం ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇట్లా అడ్డంగా 30 గుర్తుపెట్టదు. హైడ్రోజన్, హీలియం, లీథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అలా గుర్తుపెట్టుకుంటే అందులో ఇచ్చిన బిట్స్ ఇస్తేనే ఆన్సర్లు వస్తాయి, లేకపోతే రావు. పీరియడ్ టేబుల్ లో ఇంకేమన్నా ఇస్తే రావు ఆన్సర్లు. కాబట్టి ఏం చేయాలంటే నేను చెప్పినట్టుగా మీరు అబ్జర్వ్ చేయండి. సో చూడండి, ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా చూడండి. హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. అర్థమవుతుందా? ఇంక ఇది మర్చిపోయి ఇటు రావాలా. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అగ్నిస్సం. ఈ తర్వాత ఇప్పుడు ఇలా వేసిన తర్వాత పీరియాడిక్ టేబుల్లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క అటామిక్ నెంబర్లు అందరికీ మ్యాక్సిమం తెలుసు, అందరు సార్లు నేర్పిస్తూనే ఉంటారు. ఓకేనా? ఒక రిధంలో. కాబట్టి చూడండి, ఇదంతా 2, 10, 18, 36, 54, 86, 118 వీటి యొక్క అటామిక్ నెంబర్లు, పరమాణు సంఖ్యలు. ఏంటిది? 2, 10, 18, 36, 54, 86, 118. ఓకేనా? సో ఇట్లండి చూడండి, ఇదే తెలుసు కదా. హీలియం ఎంత? 1. హైడ్రోజన్కి 1 కదా, 1. చూడండి, హైడ్రోజన్కి 1. ఓకేనా? సో హైడ్రోజన్కి 1. ఆ తర్వాత వచ్చేసి సో హైడ్రోజన్కి 1. ఓకే, తర్వాత సో హైడ్రోజన్కి 1 కాబట్టి లీథియంకి ఎంత? 3. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం 2 తర్వాత ఏమైంది? ఓకేనా? 2 తర్వాత ఏమవుతుంది? సరే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే చూడండి, హీలియం తర్వాత 2 కదా, హీలియం 2 కదా, హీలియం 2 తర్వాత ఏమొస్తుంది? 3 వేసాను. కిందే ఉంది నియాన్ ఎంత? 10 తర్వాత ఏమొస్తుంది? 11. తర్వాత ఆర్గాన్ ఎంత? 18. ఆర్గాన్ ఎంత? 18 తర్వాత ఏమొస్తుంది? 19 కదా, సో 19 కాబట్టి సో 19. ఓకేనా? 19 తర్వాత క్రిప్టాన్ ఎంత? 36. అంటే ఇది ఎంత వచ్చి 37 అవుతుంది. ఓకేనా? సరే, 37 అవుతుంది. ఓకేనా? సో ఇది 55 అవుతుంది. ఓకేనా? ఇది 55. ఇది ఎంత అవుతుంది అంటే 87 అవుతుంది. ఎందుకు అంటే సరే, సో 55 అక్కడ 54 ఉంది కదా, నెక్స్ట్ 55, 86 ఉంది కదా, నెక్స్ట్ 87. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత చూడండి, ఇంకా చూడండి ఇక్కడ ఏ ఎలిమెంట్స్ యొక్క మీరు నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా. ఎందుకని వాటిలోంచి తగ్గించుకోవచ్చు, వీటిలోంచి పెంచుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, ఇంకొక ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, లీథియం తర్వాత ఏమొస్తుంది? లీథియం తర్వాత బెరీలియం. ఇక్కడ ఏమొస్తుంది? మెగ్నీషియం, కాల్షియం. ఓకేనా? స్క్రాన్షియం. ఓకేనా? నెక్స్ట్ బేరియం, నెక్స్ట్ రేడియం. ఎవరు కూడా పెట్టారు? మేడం క్యూరీ. ఓకేనా? మేడం ఐరిన్ క్యూరీ కాదు, మేడం ఐరిన్ క్యూరీ అంటే క్యూరీ వాళ్ళ ఒక కూతురు, ఆమె కనిపెట్టింది ఇది కాదు. ఓకేనా? సో రేడియం కనిపెట్టింది ఎవరంటే తను. ఓకేనా? సరే చూడండి, రేడియం. ఓకేనా? చూడండి, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్క్రాన్షియం, బేరియం, రేడియం. ఓకేనా? సో ఒక రిధంలో గుర్తుపెట్టుకుంటే అలవాటు అయిపోతుంది. సరే, నెక్స్ట్ చూడండి, ఇలా వేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఇది వేసేయాలి. ఏంటిది? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఓకేనా? ఫస్ట్ ఏం చేశాను? ఇవి వేసాను, నెక్స్ట్ అది వేసాను, అటామిక్ నెంబర్స్ వేసుకున్నాను, తర్వాత ఇది చేశాను. ఆ తర్వాత చూడండి, నేను చెప్పేది ఒక రిధంలో ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఒక రిధంలో ఫాలో అయితే తన్నుకుంటూ కూడా నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటో మీకు తెలిసిపోతా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఇలా అడిగారు, మీకు ఇప్పుడు క్వశ్చన్స్ చూపిస్తే అర్థమైంది. ఈ పీరియడ్ టేబుల్ ఏముంది ఇప్పుడు నేను చెప్తున్నానా, సర్లే ఏదో విందామని వినకుండా కాన్సన్ట్రేషన్గా వినారనుకో ఓకే. లేకపోతే ఏమైంది తెలుసా, నెక్స్ట్ నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఈ పీరియడ్ టేబుల్ మీద ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారో చెప్పేటప్పుడు ఏమైందంటే అరే మిస్ అయిపోయామని మళ్ళీ ఈ వీడియో చూసి ఆ వీడియో చూడాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో నార్మల్గా నేను ఏం చెప్తున్నానండి. సరే చూడండి, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ దాకా వచ్చారా? ఈ ఫ్లోరిన్ నుంచి కిందకి రావాలి. చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్. ఫ్లోరిన్ ఒక రిధంలో ఉంటుంది. చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్,
బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. ఓకేనా, ఆస్టటిన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇవి సపరేట్గా నేర్చుకుందాం, ఎందుకంటే కొత్తగా కనిపించారు కాబట్టి సపరేట్గా నేర్చుకుందాం. ఓకేనా, సరే. అయితే దీన్ని అనన్సెప్టియం అంటారు. ఓకేనా, అనన్సెప్టియం, టెనెన్సియం అని కూడా అంటారు. దాని తర్వాత చూద్దాం. సరే, ఆక్సిజన్ తర్వాత ఏంటిది? ఆక్సిజన్ తర్వాత సల్ఫర్, సెల్లోనియం, టెల్లోనియం, పొల్లోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెల్లోనియం, టెల్లోనియం, పొల్లోనియం. ఒక రిధంలో ఉందా? ఆక్సిజన్, సల్ఫర్, సెల్లోనియం, టెల్లోనియం, పొల్లోనియం. ఇవి తర్వాత చూద్దాం. నెక్స్ట్ నైట్రోజన్, తర్వాత ఫాస్ఫరస్, ఆర్సెనిక్. ఏస్ అంటే ఆర్సెనిక్. ఆర్సెనిక్ ఏంటిది? మనకు పాము కాటేస్తే మన బాడీలోకి వెళ్ళే విషయం ఏంటి అని అడుగుతారు కదా, ఆర్సెనిక్. ఈసారి ఆర్సెనిక్ అటామిక్ నెంబర్ అంటే ఏం చెప్తారు? ఈసారి ఎప్పుడు అలా క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఆర్సెనిక్ యొక్క అటామిక్ నెంబర్, ఆర్సెనిక్ యొక్క పరమాణు సంఖ్య అంటే ఏం చెప్తారు? గుర్తుపెట్టుకోవాలా? అవసరంలా? చూడండి, క్రిప్టాన్ గా తగ్గించండి, 35, 34, 33. అంటే ఆర్సెనిక్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 33. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఏ అసలు ఆ క్వశ్చన్ ఇస్తే ఓకే ఆర్సెనిక్ ఈ పీరియడ్లో ఉంటుంది, ఓకే ఈ గ్రూప్లో ఉంటుంది, ఇవి వేసుకుంటే సో దీనికి తగ్గిస్తే సరిపోద్ది, ఇంత అవసరం సార్ అంటే ఓకే పీరియాడిక్ టేబుల్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా నేర్చుకోవడం తప్పదు. ఎందుకంటే ఇంకా వచ్చే ఫ్యూచర్లో అన్ని క్వశ్చన్స్ అంటే అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇలాగే తయారవుతున్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది, పైగా నోటిఫికేషన్స్ కూడా లేవు కాబట్టి సో ఈ యొక్క కాంపిటీషన్ పెరిగిపోతే పేపర్లు కూడా టఫ్ క్వశ్చన్స్ ఇస్తారు కదా. సరే, ఇలా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. తర్వాత ఏమొచ్చింది? యాంటీమోనీ. ఇది యాంటీమోనీ సింబల్, నేను వాడి గురించి చెప్తాను. స్టిబియం అంటారు దీన్ని, లాటిన్ వర్డ్. మొత్తం పీరియాడిక్ టేబుల్లో 11 లాటిన్ వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సోడియం అంటే ఏంటిది? మరి సోడియం ఎస్ అన్న కదా రాయాలి, ఎన్ఏ రాస్తాం కదా. ఎందుకు అంటే దాని లాటిన్ నేమ్ నేట్రియం. కే అంటే పొటాషియం, పొటాషియం అంటే పీ కదా, మరి ఎందుకు సార్ కే రాశారంటే దాని లాటిన్ నేమ్ కాలియం. ఇలా మొత్తం పీరియాడిక్ టేబుల్లో 11 ఉన్నాయి. ఈ 11 చెప్పానంటే పీరియాడిక్ టేబుల్ అయిపోయి, ఆ 11 చెప్పాను అంటే పీరియాడిక్ టేబుల్ అయిపోయి, అది చివరి కాన్సెప్ట్. ఓకేనా, సరే చూద్దాం. సో కార్బన్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇట్లా చేసే యాంటీమోనీ. తర్వాత ఏంటిది? బిస్మత్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చింది అల్యూమినియం, సిలికాన్. ఇది తెలుసు కదా అందరికి. నెక్స్ట్ ఏంటిది? గాలియం, జర్మేనియం. ఇది తెలుసు కదా అందరికి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటంటే ఇండియం. ఓకేనా, ఇండియం. ఇక్కడ ఏంటంటే చూడండి ఇండియం. సో టిన్, లెడ్. టిన్ అంటే ఏంటిది? స్టానం, ఎస్ఎన్, స్టానం, టిన్. లెడ్ అంటే సిసం, పీబి. ఓకేనా, పీబి. మరి ఇక్కడ ఏంటంటే తాలియం, టిఎల్, తాలియం. చూడండి పెద్ద లెటర్ రాసా చిన్న లెటర్ రాసా, ఎప్పుడు కూడా అదే క్యాపిటల్ లెటర్ రాసి తర్వాత చిన్న లెటర్ రాయాలి. ఓకేనా, సింబల్స్ అలాగే ఇవ్వాలి. ఓకేనా, సో వీటి గురించి తర్వాత చూద్దాం. చూడండి ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓకేనా మీరు చేయాల్సింది ఏంటంటే చూడండి ఇక్కడ మిగిలిపోయినాయి కదా డి బ్లాక్, వాడి గురించి చూద్దామా. చూడండి దీని ఏమంటారంటే స్కాండియం, టైటానియం. ఇది టైటానియం, ఇది థాలియం. ఓకేనా, టైటానియం, వినీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్. ఓకేనా, కాపర్, జింక్. ఓకేనా, చూడండి స్కాండియం, టైటానియం, వినీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో ఇంతవరకే కదా మనం నేర్చుకుంటాం. మరి ఇంతవరకు నేర్చుకుంటే ఇవన్నీ ఇస్తే ఎలా చేయగలుగుతాం? సో ఇలా చేస్తే చేయగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి దీని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే చూడండి ఇక్కడ ఏముండిద్ది అంటే ఓకేనా ఏజీ అంటే ఏంటిది? ఓకేనా, సో సిల్వర్ కదా. ఇక్కడ ఏయు అంటే ఆరం. ఇక్కడ ఏముంటుందంటే ప్లాటినం. ఇక్కడ ఏముంటుందంటే హెచ్జి, మెర్క్యూరీ, హైడ్రోజీనియం. ఇక్కడ చూడండి అది అయిపోయిందా. తర్వాత చూడండి ఇది ఏట్రియం, ఎట్రిబియం కాదు, ఏట్రియం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే సో లాంతానాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే యాక్టానాం. ఓకేనా, లాంతనైట్స్, యాక్టనైట్స్ ఉన్నాయి కదా, ఎఫ్ బ్లాక్.
ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇవన్నమాట. వాటి గురించి చెప్తాను, జస్ట్ పీరియాడిక్ టేబుల్ వేస్తాను అంటే చెప్తున్నాను. ఓకేనా? సో చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఎంతవరకు ఉందంటే 57 నుంచి ఉంటాయి. 57 నుంచి ఉంటాయి. 57 నుంచి. ఓకేనా? ఎంతవరకు ఉంటాయి? 71 వరకు ఉంటాయి. ఏంటివి ఇవి? లాంథనాయిడ్స్. లాంథనాయిడ్స్. ఇవేంటిది? ఆక్టనాయిడ్స్. ఓకేనా? ఆక్టనాయిడ్స్. వీటి సింబల్స్ ఏంటిది? ఎల్ఏ అంటే లాంతానాం. ఇదేంటిది? ఆక్టానాం. ఓకేనా? ఇవి లేదనుకోండి ఆప్షన్లు కూడా ఉండొచ్చు. అంటే ఎఫ్ బ్లాక్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఇవి ఆప్షన్లో లేకపోతే ఇవి ఉండొచ్చు. సీజియం. తర్వాత ఏంటిది? థోరియం. అంటే ఏంటిది? ఇది 58. ఇదేంటిది? సో ఇదేమో 89, ఇది 90. సో ఇది 103. ఇది లుటీటియం, లారెన్సియం. లుటీటియం, లారెన్సియం. ఇది చూడండి, ఇదేమో ఏట్రియం, ఇది ఏట్రియం వై. ఇదేమో ఎట్రిబియం. ఓకేనా? ఇదేంటిది? సో 103 అయిపోయింది. ఇంకా 102 ఏముంది? సో ఇక్కడ 102. ఓకేనా? ఇక్కడ 101, ఇక్కడ 100. ఓకే, 100. ఇక్కడ ఏమొస్తుంది? సో 100 తర్వాత 99. ఓకే, వీటి గురించి తర్వాత చూద్దాం. ఓకేనా? ఏట్రిబియం. ఓకే, చూడండి నెక్స్ట్ ఇక్కడ నొబీలియం. నోబెల్ ప్రైజ్ ఉంది కదా, నోబెల్ ప్రైజ్ అదనమాట నొబీలియం. ఓకేనా? 101 ఏంటిది? మెండలియం. అంటే మెండలీఫ్. పీరియాడిక్ టేబుల్ కనిపెట్టిన మెండలీఫ్. ఓకేనా? మెండలీఫ్. ఓకేనా? సో ఇంతవరకు చూడండి. సరే, తర్వాత చూడండి ఫెర్మి ఇంపార్టెన్స్ ఏంటిది? ఆటోమామ్ కనిపెట్టింది అతనే. అంతేకాదు, ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది లెంత్. దూరానికి అతి చిన్న ప్రమాణం ఏంటిది? ఫెర్మి. ఓకేనా? తర్వాత 99 ఏంటిది? ఐన్స్టీన్. మన సైంటిస్ట్ ఐన్స్టీన్ ఉన్నారు కదా, ఆ ఐన్స్టీన్. అంటే ఇంతవరకైనా మీరు నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఓకేనా? సరే, దీని తర్వాత చూడండి ఇక్కడ ఏమిటంటే ఎన్డి. దీని ఇంపార్టెన్స్ నేను చెప్తాను, అందుకే దీన్ని చెప్తున్నాను. ఎన్డి తర్వాత ఓకేనా? జీడి తర్వాత డివై. జీడి తర్వాత డివై. ఏంటి సార్ ఈ ఇంపార్టెన్స్ అంటే చూడండి, ఇదేమో 62, ఇదేమో 64. అర్థమవుతుందా? ఇదేమో 60, 62, 64. ఏంటి సార్ ఇవంటే మీకు అయస్కాంతాలు అని వస్తుంది ఒక చాప్టర్. ఈ అయస్కాంతాలలో ఫెర్రో మ్యాగ్నెటిక్ అయస్కాంత పదార్థాలు ఏంటి అంటారు. అప్పుడు మీరేం చెప్తారు? ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, నియోడైనమియం, గోడలోనియం, డిస్పోరియం. ఫెర్రస్, కోబాల్ట్, నికెల్ కాదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. అయస్కాంతాన్ని ఎక్కువగా ఆకర్షించేది ఇదే అనమాట. ఏంటిది? ఎన్డి అంటే నియోడైనియం. ఇదేంటి? జీడి అంటే గోడలోనియం. డివై అంటే డిస్పోరియం. ఓకేనా? డిస్పోరియం. అందుకే వీటి గురించి కూడా నేర్చుకోవాలి. దీని తర్వాత వచ్చేసి ఇంకో లాస్ట్గా మనం ఏం నేర్చుకోవాలంటే యురేనియం. ఓకేనా? 92 కదా. ఓకే, యురేనియం 92. ఓకేనా? సో కనీసం ఇంతవరకైనా నేర్చుకోవాలి మీరు. ఓకేనా? సరే, ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇక్కడ చివరి ఎలిమెంట్ నేర్చుకోవాలి. ఎందుకో చెప్తాను. ఇది ఏంటంటే కోపర్నీషియం. ఓకేనా? సో కోపర్నీషియం దీని పేరు. ఓకేనా? సరే, ఇది 112 ఎలిమెంట్. ఇది 112 ఎలిమెంట్. ఓకేనా? ఇంకా 113, 114, 115, 116 చెప్తాను. ఓకే, ఎందుకంటే లేటెస్ట్గా కనిపెట్టారు కాబట్టి దాని గురించి చూద్దాం. ఓకేనా? సో నిదానంగా చూద్దాం వాటి గురించి. సరే, చూడండి, కనీసం ఇంతవరకైనా మీరు వేయగలగాలి. కనీసం ఇంతవరకైనా వేయగలిగితే ఈజీగా 3 to 4 మార్క్స్ వచ్చేస్తాయి పీరియాడిక్ టేబుల్లో. ఓకేనా? ఎందుకంటే గ్రూప్ డి కదా. సో ఈ లెవెల్లో నేర్చుకోకపోతే ఎట్లా? సో కొంచెం కష్టంగా ఉన్నా సరే మీరు నేర్చుకోవాలి, తప్పదు. ఓకేనా? సో కష్టంగా ఉన్నా సరే నేర్చుకోవాల్సిందే, తప్పదు. సరే, చూద్దాం. సరే, హైడ్రోజన్. సో ఒక 2 minutes దీని గురించి కంక్లూడ్ చేసేసి నేను ఇంకెళ్ళిపోతాను మెయిన్లో దానికి. ఓకేనా? సరే, చూద్దాం. చూడండి, హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. దీని తర్వాత హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అగ్నిసం. అనేది చివరి ఎలిమెంట్.
చిట్ట చివరి ఎలిమెంట్ అగ్నేశం. దీని అగ్నేశాన్ని అనాన్సెప్టియం అని కూడా అంటారు. అవి టెంపరీ నేమ్స్. ఎందుకు అంటే ఐయుపిఎసి వాళ్ళు ఏం చేస్తారు అంటే దీని యొక్క హెడ్ అనమాట. ఒక మూలకం కనిపెట్టామంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఐయుపిఎసి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు టెంపరీ నేమ్ ఇస్తారు. ఎందుకు అంటే అంటే దానికి రీజన్స్ ఉన్నాయి అనమాట. ఎందుకు అంటే మేము కనిపెట్టామని దాని యొక్క ప్రాపర్టీస్ సరిగ్గా చెప్పకుండా ఇట్లా ముందే మా దేశం కనిపెట్టామంటే మా దేశం అని చెప్పేసి ఇట్లా వాళ్ళు ఎంతీజం ఎక్కువ చూపిస్తున్నారు. అంటే ఇంకా పూర్తిగా ఎలిమెంట్ పూర్తి కనిపెట్టక ముందే మేము కనిపెట్టామని ముఖ్యంగా రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు వీళ్ళిద్దరు. అందుకని చెప్పేసి వీళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చేసి ముందు టెంపరీ నేమ్ ఇస్తారు. ఓజీ అంటే అగ్నేశం. అగ్నేశం అనేది చిట్ట చివరి పేరు, అంటే పర్మనెంట్ నేమ్. సో దీన్ని కనిపెట్టినప్పుడు టెంపరీ నేమ్ ఇచ్చారంటే అనాన్సెప్టియం. సెప్టియం అంటే ఏంటిది? 8 అని కదా, 8 అని కదా సెప్టియం అంటే. సో అన్ అని యాడ్ చేస్తారు 0 to 9 వరకు. సో ఇవన్నీ మీకు ఏం అవసరం లేదు, నో ప్రాబ్లం. సరే చూడండి, ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఆ తర్వాత బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్క్రాన్షియం, బేరియం, రేడియం. నెక్స్ట్ సో చూడండి, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐరన్, ఆక్సిజన్, ఆక్సిజన్, సల్ఫర్, సెల్లోరియం, టెల్లోరియం, పొలోనియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, స్టిబియం అంటే యాంటిమనీ, బిస్మత్, కార్బన్, సిలికాన్, జర్మేనియం. ఎస్ఎన్ అంటే ఏంటిది? స్టానం అంటే టిన్, ఇదేంటిది? లెడ్. సో బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. ఓకేనా? సో ఇంతవరకైనా జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంక ఎలాగో సో చూడండి, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ఇంక ఇన్ని ఉంటాయి, 37 ఉంటాయి. ఇవి మొత్తం 37 ఉంటాయి. దాని గురించి కూడా చెప్తాను. నాకు ఎలా తెలిసిన 37 అంటే నేను చెప్తాను. ఓకేనా? 30 30 60 అంటే 67 అంతేనా? 67 ఈ యొక్క ఎన్ని ఉంటాయి? 67 68 69 70 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఏంటిది? 80 ఎలిమెంట్స్. ఓకేనా? అంటే 80 ఎలిమెంట్లు. ఓకేనా? ఇంకా వీళ్ళు మిగతా ఏమైనా వస్తాయి, చిన్న ఏమైనా వస్తాయి. ఓకేనా? కాపర్ కాదు. సో ఓకేనా? మధ్యలో హోల్ ఫ్రమ్ అండ్ టంగస్టన్ యొక్క సింబల్ ఏంటి? W కదా. వాడి గురించి చెప్పే కదా. వాడి గురించి చెప్తే ఇంకొక పీరియడ్ టేబుల్ అయినట్టే. సో అంటే కనీసం 80 ఎలిమెంట్లు మనం నేర్చుకోగలిగితే మనం సేఫ్ పొజిషన్లో ఉంటాం. వీటికి మించి ఏమైనా ఇచ్చినా కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సరేనా? ఇప్పుడు చూద్దామా? సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఓకే సరే ఇప్పుడు చూద్దాం. చూడండి, అయితే చూడండి, ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ అనేది మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎలాగో మీకు ఈ లావైజ్ గురించి చెప్పేశాను, జాన్ డాల్టన్ గురించి ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం స్టార్ట్ చేద్దామంటే ఎవరున్నారు? ఇంకా డాబర్నీర్ కదా. డాబర్నీర్ గురించి చూద్దాం. ఓకేనా? డాబర్నీర్ యాక్చువల్గా థీరీ చెప్పాల్సిన నెసెసిటీ నిజంగానే లేదు, అవునా? కాకపోతే ఏంటంటే ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకేనా? ఎందుకని? హార్ట్ ఇది దేనికి? గ్రూప్ డి వాళ్ళకి హార్ట్ ఇది. ఓకేనా? మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో చెప్పగలేస్తారు. నన్ను నేర్పించాల్సిన అవసరం ఏమైనా ఉందో చెప్పండి. కానీ ఏంటంటే ఇది ఒక లైఫ్లా ఉంది కాబట్టి ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? అండ్ ఈ దసరా సెలవులు రావడం వల్ల ఈ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అవడం వల్ల గ్యాప్ వచ్చింది తప్ప ఇంకేం లేదు. నేను గ్యాప్ ఇవ్వాల, గ్యాప్ వచ్చేసింది అంతే. ఓకేనా? సరే కంటిన్యూస్గా ఉంటాయి ఇంకా. ఓకేనా? సరే డాబర్నీర్. ఓకే, ఈ డాబర్నీర్ అనే అతను ఎప్పుడు 1817 లేదా 1829. సరే ఓకేనా? చూడండి, మీ అందరికి తెలుసు కదా ఇతను ఇచ్చిన సిద్ధాంతం ఏమంటారు? సిద్ధాంతాన్ని ఏమంటారు? ట్రయాడ్ థియరీ అంటారు. అవునా? దీనే తెలుగులో ఏమంటారు? ఈ సిద్ధాంతాన్ని తెలుగులో ఏమంటారు అంటే త్రిక సిద్ధాంతం. అంటారు. ఓకేనా? త్రిక సిద్ధాంతం. చూద్దామా ఈ త్రిక సిద్ధాంతం గురించి? చూడండి. ఓకే సరే చూద్దాం. చూడండి, సరే ఫస్ట్ చూడండి. అయితే చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు దాని గురించి కూడా, అంటే తర్వాత సపరేట్ చేద్దాం అనుకున్నాను. చూడండి, సరే మళ్ళీ వస్తే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు చూడండి, ఈ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఏమంటారు? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ని ఇవన్నీ జనరల్గా అందరికి తెలిసిందే. ఇవి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఏమంటారు? ఓకేనా? ఆల్కలీ మెటల్స్ అంటే ఏంటిది?
క్షారలోహాలు. ఆల్కలీ మెటల్స్ ఏమంటారు? క్షారలోహాలు. ఈ యొక్క సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటారు? క్షార మృత్తికా లోహాలు. ఓకేనా? క్షార మృత్తికా లోహాలు, ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఓకేనా? క్షార మృత్తికా లోహాలు, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. అవునా? దీన్ని ఏమంటారు? బోరాన్ ఫ్యామిలీ, బోరాన్ కుటుంబం. దీన్ని ఏమంటారు? కార్బన్ ఫ్యామిలీ, కార్బన్ కుటుంబం. ఇచ్చేస్తారు. కార్బన్ కుటుంబంలో కానిదేది, కార్బన్ కుటుంబంలో ఉన్నది గుర్తించండి, ఖచ్చితంగా ఇస్తారు. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారు? పికోజన్స్. తెలుగులో కూడా అంతే, పికోజన్స్. ఓకేనా? ఇదేంటిది? ఆక్సిజన్ ఫ్యామిలీ. ఆక్సిజన్ ఫ్యామిలీని ఏమంటారు? చార్కోల్స్ అంటారు. చార్కోల్స్, చార్కోల్స్ అంటారు. ఎందుకని? ఓర్ ఫార్మేషన్ అవి. అంటే జనరల్గా భూమి దగ్గర దొరికేవి, భూమి ఉపరితలం, అదే భూమి పొరలలో ఎక్కువగా దొరికేవి అర్థం. ఓకేనా? చార్కోల్స్. నెక్స్ట్ ఫ్లోరిన్. ఈ యొక్క ఫ్లోరిన్ ఒకసారి రాసుకోండి, ఇక్కడ ఖాళీ లేదు. ఫ్లోరిన్ ఫ్యామిలీ. ఈ యొక్క ఫ్లోరిన్ ఫ్యామిలీ హాలోజన్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హాలోజన్స్, హాలోజన్స్. తెలుగులో అంతే, ఇంగ్లీష్లో కూడా అంతే రాసుకోండి. హాలోజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? హాలోజన్ ఫ్యామిలీని గుర్తించండి. హాలోజన్ ఫ్యామిలీలో లేని దాన్ని గుర్తించండి, అయిపోతారు. అవునా? ఎలా? ఇలా నేర్చుకుంటే పీరియాడిక్ టేబుల్ ఇలా నేర్చుకోవాలి కదా. సరే, ఇది తెలుసు కదా. జడవాయువులు అంటారు, 0th ఎలిమెంట్ అంటారు, 18th గ్రూప్ అంటారు. ఓకేనా? ఇవన్నీ తెలుసు కదా. సరే చూడండి, ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడే ఎందుకు చెప్పాల్సి వచ్చేసిందంటే, ఈ త్రిక సిద్ధాంతం ఉంది కదా. సో డాబర్ ఇచ్చిన త్రిక సిద్ధాంతం ఉందా? ఈ త్రిక సిద్ధాంతంలో ఫస్ట్ మనం ఆల్కలీ మెటల్స్ గురించి చూస్తే, ఈ త్రిక సిద్ధాంతంలో ఫస్ట్ మనం ఆల్కలీ మెటల్స్ గురించి కానీ చూస్తున్నట్లయితే, సరే చూడండి, ఈ త్రిక సిద్ధాంతంలో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్కలీ మెటల్స్ లో ఉన్నవి. అంటే ఏంటిది? క్షార లోహాలలో ఉన్నవి ఏమున్నాయి అంటే చూడండి, సోడియం, పొటాషియం, ఓకేనా, సారీ లీథియం, సోడియం, పొటాషియం. ఇవేంటిది? త్రిక సిద్ధాంతం. ఆ త్రిక అంటే ఏంటిది? మూడు ఎలిమెంట్స్ని కంబైన్ చేసి వీటి కెమికల్ ప్రాపర్టీస్ ఒకటే అని చెప్పారు అనమాట. ఓకేనా? ఇదేంటిది? ఆల్కలీ మెటల్స్. ఇది ఫస్ట్ వన్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వదిలేస్తా. ఓకేనా? ఏం చెప్పారు? ఈ యొక్క త్రిక సిద్ధాంతం జనరల్గా అందరికీ తెలిసిందే. ఏంటిది? చూడండి, దీని యొక్క పరమాణు భారము, దీని యొక్క పరమాణు భారం అంటే ఏంటిది? లీథియం యొక్క పరమాణు భారము, పొటాషియం యొక్క పరమాణు భారము కలిపేసి యావరేజ్ చేస్తే, అంటే దీని యొక్క సరాసరి చేస్తే ఎగ్జాక్ట్ గా సోడియం యొక్క ఏమొస్తుంది? పరమాణు భారం వస్తుంది అని చెప్పారు. సోడియం యొక్క పరమాణు భారం. ఓకేనా? సోడియం యొక్క పరమాణు భారం వస్తుంది అని చెప్పారు. ఆల్కలీ మెటల్స్ ఏమున్నాయి? లీథియం, సోడియం, పొటాషియం ఉన్నాయి. అవునా? అతను చెప్పినాయి. ఇవి మనం చెప్పినవి కాదు, డాబనేర్ గారు చెప్పినవి త్రిక సిద్ధాంతం. ఓకేనా? అంటే లీథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ ఒకే లక్షణాలను కలిగి ఉన్నాయి. అవి ఎలా అంటే చూడండి, లీథియం యొక్క అటామిక్ నెంబర్, అటామిక్ వెయిట్, పరమాణు భారం, కాలియం అంటే పొటాషియం యొక్క పరమాణు భారం 2 డివైడ్ బై 2 చేస్తే, అంటే యావరేజ్ చేస్తే ఈ యొక్క సోడియం అనేది నేట్రియం, సోడియం యొక్క పరమాణు భారానికి సమానం అవుతుంది. ఎలాగో చూద్దామా? మనకేం తెలుసు? లీథియం ఎంత? 37 పరమాణు సంఖ్య, పరమాణు భారం. ఏమన్నాను? డైరెక్ట్గా డబుల్ చేయండి, కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నాను. ఓకేనా? సరే, ఇప్పుడు ఎంత? 7 ప్లస్ కాలియం ఎంత? 19 డబుల్ ఎంత? 38, కొంచెం ఎక్కువ అంటే 39. ఓకేనా? ఎగ్జాక్ట్గా కాదు, 39 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటిది? 39 బై 2 చేయండి, ఎంత వస్తుంది? 40, ఒక 6, 46 బై 2 అంటే ఎంత? 23. ఈ 23 దేనికి సమానం అంట? ఈ యొక్క నేట్రియం అంటే సోడియం యొక్క పరమాణు భారానికి సమానం అంట. చూద్దామా? మనకేం తెలుసు? సోడియం యొక్క పరమాణు సంఖ్య 11. డబల్ చేయండి, 22, ఒకటి యాడ్ చేయండి, 23. సరిపోయిందా? దీని యొక్క పరమాణు భారం, దీని యొక్క పరమాణు సరిపోయిందా? అంటే త్రిక సిద్ధాంతం కరెక్టేనా? సో ఈ యొక్క డాబనేర్ చెప్పిన త్రిక సిద్ధాంతం కరెక్టే. ఏంటిది? ఆల్కలీ మెటల్స్ క్షార లోహాలలో ఉన్న లీథియం, సోడియం, పొటాషియం ఈ మూడింటిని తీసుకొని యావరేజ్ చేస్తే ఏంటిది? పరమాణు భారాలని
కరెక్ట్గా ఈ మధ్యలో ఉన్న దానికి సమానం అవుతుందంట. అంటే దీని బాణము యావరేజ్ చేస్తే దీని మధ్యలో సమానం అవుతుంది అని చెప్పారు. అయిందా? సో ఇది చేస్తే కరెక్ట్గా 23 వచ్చిందా? ఇదిగో 23 ఓకేనా? ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇవేం అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయను. ఏమేం చెప్పారో చెప్పుకుందాం, ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత తను చెప్పిన క్షార మృత్తిక లోహాలలో ఏమున్నాయి, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ లో ఏమున్నాయో చూద్దాం. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ లో ఏమున్నాయో చూద్దామా? ఏమున్నాయి అంటే చూడండి, సారీ పీరియాడిక్ టేబుల్ చేస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది మీకు, ఓకేనా? చూడండి ఇప్పుడు ఏం చెప్పారు, లీథియం, ఓకేనా, సోడియం, లీథియం సోడియం వెళ్ళిపోయింది, లీథియం సోడియం పొటాషియం గురించి చెప్పారు, ఓకేనా? అది ఎక్కడున్నాయి? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉన్నాయి. వాటిని ఏమన్నాం? ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అన్నాం, ఓకే సరే. నెక్స్ట్ చూడండి, కాల్షియం, స్క్రాన్షియం, బేరియం, కాల్షియం, స్క్రాన్షియం, బేరియం, వీటి గురించి కూడా తను చెప్పారు, ఓకేనా? సరే చూద్దాం. సో చూడండి ఏంటిది, కాల్షియం, స్క్రాన్షియం, బేరియం, వీటిని కూడా త్రిక సిద్ధాంతం కిందే చెప్పారు. అంటే ఏంటిది, కాల్షియం యొక్క పరమాణు భారం బేరియం యొక్క పరమాణు భారానికి సరాసరి చేస్తే ఖచ్చితంగా దీని యొక్క పరమాణు భారానికి ఈక్వల్ అవుతుంది. అంటే స్క్రాన్షియం యొక్క పరమాణు భారానికి సమానం. సో ఇది కూడా అతను చెప్పింది కరెక్ట్ గానే ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు సార్ అంటే హాలోజన్స్, 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 హాలోజన్స్ అంటే ఏంటిది టక్కని చెప్పేది. హాలోజన్స్ అంటే ఏంటి, ఫ్లోరిన్ ఫ్యామిలీ, ఓకేనా? ఇంకొకటి మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి చూడండి. హాలోజన్స్ అంటే ఏం లేదు, అవి సముద్రాల దగ్గర తొందరగా దొరికేవి, సాల్ట్ ఫార్మేషన్ అని అర్థం. సాల్ట్ అంటే లవణాలతో కూడినది, సముద్రం అంటే సముద్రాల దగ్గర దొరికేది అని అర్థం, ఓకేనా? హాలోజన్స్ అంటే ఓకే. నెక్స్ట్ హాలోజన్స్, హాలోజన్స్ అంటే ఏంటిది, ఫ్లోరిన్ ఫ్యామిలీ కదా, ఫ్లోరిన్ ఫ్యామిలీ, ఓకే, ఫ్లోరిన్ ఫ్యామిలీ, ఓకేనా? ఫ్లోరిన్ ఫ్యామిలీ. సరే చూద్దాం ఇప్పుడు దాని గురించి. సో ఈ ఫ్లోరిన్ ఫ్యామిలీలో త్రిక సిద్ధాంతం ఏం చెప్పారంటే ఆయన చూడండి, ఫ్లోరిన్ ఫ్యామిలీలో త్రిక సిద్ధాంతం ఏం చెప్పారంటే కాల్షియం, బేరియం, అయోడిన్, కాల్షియం, బేరియం, అయోడిన్, ఈ మూడు గురించి చెప్పారు, ఓకేనా? ఏం చెప్పారు, కాల్షియం, బేరియం, అయోడిన్, కాల్షియం, బేరియం, అయోడిన్, బేరియం, అయోడిన్, ఈ మూడు కూడా త్రిక సిద్ధాంతం చెప్పారు. అంటే ఏంటిది, కాల్షియం యొక్క పరమాణు భారం ప్లస్ అయోడిన్ యొక్క పరమాణు భారాన్ని సరాసరి చేస్తే ఏమొస్తుందంట, ఈ రెండింటిని సరాసరి చేస్తే బేరియం యొక్క పరమాణు భారానికి సమానంగా వస్తుంది అని చెప్పారు, ఓకేనా? సో ఇది తను చెప్పిన త్రిక సిద్ధాంతం గురించి. అయితే ఒక్కసారి పీరియాడిక్ టేబుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, నైట్రోజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. మనకేం తెలుసు, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఈ మూడిటి గురించి కూడా త్రిక సిద్ధాంతం చెప్పారు, కానీ ఫెయిల్ అయింది. అందుకని చెప్పేసి ఈ త్రిక సిద్ధాంతం అక్కడితో ఆగిపోయింది. చూద్దాం ఇదేంటో. సరే చూడండి, ఇది ఏ ఫ్యామిలీ, నైట్రోజన్ ఏ ఫ్యామిలీ, పికోజన్స్, పికోజన్ ఫ్యామిలీ గురించి చూద్దామా? చూద్దాం. సరే పికోజన్స్. సో ఇది ఏంటంటే లోపం, ఆ త్రిక సిద్ధాంతంలో లోపం ఇది. అంటే ఏంటిది, లిమిటేషన్, లిమిటేషన్స్ ఉంటాయి కదా, లిమిటేషన్, ఒక లిమిటేషనే నెక్స్ట్ డెవలప్మెంట్కి కారణం అవుతుంది, అవునా? ఇప్పుడు ఇతను వచ్చాడు, దీని తర్వాత ఎవరు, జాన్ న్యూలాండ్స్, దాని తర్వాత ఎవరు, మోస్లీ కంటే ముందు మెడలీఫ్. మెడలీఫ్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లేదా మోస్లీ పీరియాడిక్ టేబుల్ కదా. అట్లా వీటికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఈ లిమిటేషన్లో ఏంటంటే పికోజన్స్, ఈ యొక్క పికోజన్స్ ఫ్యామిలీలో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం, ఇది పికోజన్ ఫ్యామిలీ, ఓకేనా? ఇది క్షార మృతిక ఫ్యామిలీ, అది క్షార లోహాలు చెప్పాల్సిన అవసరంలా. కానీ ఏంటి,
కంటెంట్ అలా ఇస్తే గుర్తుండిపోతుంది. ఓకేనా, ఒక ఎగ్జామ్లో బిట్ వచ్చింది అంటే మిస్ అవ్వకుండా ఉంటాం, అవునా? సరే, ఒక మార్క్ మిస్ అవ్వకూడదనే ఈ యొక్క ప్రయత్నం. సో చూడండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి? నైట్రోజన్ ప్లస్ ఆర్సెనిక్ సరాసరి చేస్తే ఏం రావాలి? పొటాషియం రావాలి, కానీ రాలేదు. ఓకేనా, సో కానీ రాలా, చూద్దామా? సో ఇదేంటిది? నైట్రోజన్ 7 14 కదా, అంటే పరమాణు భారం ఎంత? 14 ప్లస్ ఏంటిది? ఆర్సెనిక్. ఆర్సెనిక్ అంటే 33, ఇదంత 94. ఓకే, 33 అంటే ఎంత? సో డబల్ చేస్తే 66, అంటే దాదాపు 74 వస్తుంది. ఓకేనా, 74. ఓకే, దాదాపు 74 వస్తుంది. 74 2 అంటే 2 వేయచ్చు కదా. 70 ఒక 10 80, అంటే 88. 88/2 ఎంత? దాదాపు 44. ఎగ్జాక్ట్ 44 కాదు, కానీ దీని యొక్క అంటే ఈ 44 దేనికి సమానం అవ్వాలి? దీని యొక్క పరమాణు భారానికి సమానం అవ్వాలి. కానీ పొటాషియం యొక్క పరమాణు భారం ఎంత? 30. ఇదేమో 44 వచ్చింది, ఇదేమో 30 వచ్చింది. అంటే ఏంటిది? ఈ యొక్క డాబర్ అనేది యొక్క త్రిక సిద్ధాంతం ఫెయిల్ అయినట్టే కదా. సో దీనికి ఫెయిల్ అయింది. పికోజన్స్ లో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఫాస్ఫరస్ పొటాషియం అన్నా, సారీ, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. ఓకేనా, ఈ యొక్క ఫాస్ఫరస్ యొక్క పరమాణు భారం 30, కానీ మనకు 44 వచ్చింది, అంటే త్రిక సిద్ధాంతం ఫెయిల్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు అర్థమైందా? సో మీకు త్రిక సిద్ధాంతం అంటే చెప్పేది ఒకటే, ఏంటిది? లిథియం, సోడియం, పొటాషియం, లిథియం, సోడియం, పొటాషియం. ఇంకెవ్వరు ఏమీ అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ, అంత కష్టం కాదు కదా. సరే, దీని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? న్యూలాండ్, జాన్ న్యూలాండ్స్. జాన్ న్యూలాండ్స్ ఏ సంవత్సరం? 1865. కొన్ని బుక్స్లో 66 కూడా ఉంది, కానీ ఎన్సీఆర్టీ 11th క్లాస్ బుక్లో 65 అని ఉంది. ఓకేనా, సరే. జాన్ న్యూలాండ్స్, ఈ యొక్క జాన్ న్యూలాండ్స్ అనే అతను, ఈ యొక్క చూడండి జాన్ న్యూలాండ్స్ అనే అను చూడండి, ఒక్కసారి చూపిస్తాను నేను. ఓకే, చూడండి, దానికంటే చెప్పుకునే ముందు ఒకసారి చూడండి, డాబర్నీర్ త్రిక సిద్ధాంతం. ఇది డాబర్నీర్ యొక్క త్రిక సిద్ధాంతం. ఓకేనా, సో ఒకసారి చూడండి, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, లిథియం, సోడియం, పొటాషియం, లిథియం, సోడియం, పొటాషియం. సో ఇది ఒక త్రిక సిద్ధాంతం. నెక్స్ట్ కాల్షియం, స్క్రాన్షియం, బేరియం. సో ఇది ఒక త్రిక సిద్ధాంతం. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకేనా, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, అదే కదా మనం వేసాం. ఓకే, మిస్టేక్ అనుకున్నాం, నో ప్రాబ్లం. సరే, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఈ మూడే కదా మనం చెప్పుకున్నాం. సో ఇది త్రిక సిద్ధాంతం అవుతుంది. కానీ ఫెయిల్ అయిన సిద్ధాంతం ఏంటిది? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. ఓకేనా, సో ఈ విధంగా తను ఇచ్చారు. ఫెయిల్ అయినది మాత్రం పికోజన్స్. ఓకేనా, సరే. నెక్స్ట్ ఈ జాన్ న్యూలాండ్స్ చెప్పుకునే, ఇది చూపించే ముందు దీని గురించి చెప్పుకుందాం. ఓకే, చూడండి, జాన్ న్యూలాండ్స్ 1865. సో ఇతను ఇచ్చిన సిద్ధాంతాన్ని ఏమంటారు? ఇతను ఇచ్చిన సిద్ధాంతాన్ని అష్టక సిద్ధాంతం. అష్టక సిద్ధాంతం అంటారు దీన్ని. లా ఆఫ్ లేదా లాస్ ఆఫ్ ఆక్టేవ్ థియరీ. దీన్ని ఆక్టేవ్ థియరీ అంటారు. ఆక్టేవ్ అంటే ఏంటిది? 8 అంటే ఏంటిది? అష్టక. 8 అంటే అష్టక తెలుగులో అలా వచ్చిందనమాట. సో ఈ సిద్ధాంతాన్ని అష్టక సిద్ధాంతం అని కూడా అంటారు, లా ఆఫ్ ఆక్టేవ్ థియరీ అని కూడా అంటారు. ఓకేనా, సరే. దీని గురించి మనం చూడండి, ఇతని ప్రకారం అసలు ఈ యొక్క జాన్ న్యూలాండ్స్ ప్రకారం చూడండి, ఈ యొక్క జాన్ న్యూలాండ్స్ ప్రకారం అయితే మొట్టమొదటి మూలకం ఏంటిది అంటే, పీరియాడిక్ టేబుల్లో మొదటి మూలకం ఇతని ప్రకారం ఏంటిది అంటే హైడ్రోజన్. ఓకేనా, హైడ్రోజన్. అయితే చిట్ట చివరి మూలకం ఏంటిది అంటే ఇతని ప్రకారం చిట్ట చివరి మూలకం థోరియం.
థోరియం. ఓకేనా, థోరియం. అయితే అసలు ఇతను మొత్తం ఎన్నిసార్లు ఎలిమెంట్స్ ఇచ్చారంటే, ఇతను ఇచ్చిన మొత్తం ఎలిమెంట్స్ 56 మూలకాలు. ఓకేనా, మొత్తం 56 మూలకాలను ఇతను ఇచ్చాడు. మొత్తం 56 మూలకాలను ఇతనే ఇచ్చాడు. అంటే ఇంకొకటి ఏంటి సార్ అంటే, చూడండి ఇతను అనుసరించిన పద్ధతి ఏంటంటే, చూడండి పరమాణు భారాలు అంటే మూలకాలు వర్గీకరించడానికి, మూలకాలని పీరియాడిక్ టేబుల్లో ఒక క్రమ పద్ధతిలో అమర్చడానికి, మూలకాలను ఒక క్రమ పద్ధతిలో ఆవర్తన పట్టికలలో అమర్చడానికి ఇతను ఫాలో అయిన పద్ధతి ఏంటంటే, పరమాణు భారం క్రమంగా పెంచే పద్ధతిని అనుసరించారు. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్. ఓకేనా, ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పీరియాడిక్ టేబుల్ ది జాన్ న్యూలాండ్స్. ఓకేనా, సో జాన్ న్యూలాండ్స్ ఫాలో అయిన పద్ధతి ఏంటిది? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ ని తను ఫాలో అయ్యాడు. ఓకేనా, సో చూడండి థోరియం, వెరీ వెరీ ఇంపార్టెంట్. థోరియం అంటే థోరియం ఎన్నో ఎలిమెంట్ అయి ఉండొచ్చు? 56th ఎలిమెంట్ అయి ఉండొచ్చు. ఎందుకని? చివరి ఎలిమెంట్ అదే. ఇతను చెప్పిన ఎలిమెంట్ 56. మరి చివరి మూలకం ఏమవుతుంది? 56. ఇప్పుడు 56 కాదు కదా, సరే 90 కదా, సరే దాని గురించి చూద్దాం తర్వాత. అయితే మీ అందరికీ తెలుసు కదా, ఇదే అష్టక సిద్ధాంతాన్ని దేంతో ఇతను పోల్చాడు? ఇండియన్ మ్యూజిక్. అవునా, ఇండియన్ మ్యూజిక్ ఏంటిది? సా రి గా మా పా ద నీ సా. అవునా, వెస్ట్రన్ మ్యూజిక్ లో కన్వర్ట్ చేశారు. డో రే సా మా ఏదో తిట్టినట్టు ఉంటుంది. ఓకేనా, వెస్ట్రన్ మ్యూజిక్ లో కూడా ఇలా 8 ఉన్నాయి, దాంతో కూడా కంపేర్ చేశారు. ఇండియన్ మ్యూజిక్ తో ఇలా కంపేర్ చేశారు. ఓకేనా, సో అసలు ఏంటి సార్ ఇది అంటే, చూడండి పీరియాడిక్ టేబుల్లో ఇతను ఇచ్చిన ఆవర్తన పట్టికలో ప్రతి 8వ మూలకము దాని యొక్క లక్షణాలు, ప్రతి 8వ మూలకం యొక్క ప్రాపర్టీస్. ఓకేనా, దేని పోలి ఉంటాయి అంటే సమానంగా, అంటే ఈక్వల్ టు దేనికి ఉంటాయి అంటే మొదటి మూలకానికి. ఓకేనా, మొదటి మూలకానికి సమానంగా ఉంటాయి. మొదటి మూలకానికి. సో అంటే ప్రతి 8వ మూలకం మొదటి మూలకానికి సమానంగా ఉంటే దాని యొక్క ప్రాపర్టీస్. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ సానే ఉంది, ఇక్కడ సానే ఉంది, అంటే ఏంటిది? దాని ప్రాపర్టీస్ ఒకటే అని. ఓకేనా, కానీ యాక్చువల్గా అలా కాదు. ఎందుకని? ఇది కూడా ఎగ్జామ్లో బిట్టే. సా అనేదాన్ని 256 హెడ్జెస్లో మాత్రమే పలకాలి. ఆ సాని మాత్రం 512 డబల్ పలకాలి. ఇక్కడ సా అంటే ఇక్కడ సా అని అర్థమవుతుందా? సో అది ఓకే. సో అలా ఒకటి కాదు, బట్ ఇతను ఏంటంటే దానితో కంపేర్ చేశారు. ఈసా ఒకటే కదా, సో 2 ఒకటే ఉన్నాయి కదా ప్రాపర్టీస్, అందుకని చెప్పి అలా కంపేర్ చేశారు. ప్రతి 8వ మూలకం యొక్క లక్షణాలు, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ యొక్క దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మొదటి మూలకానికి సమానంగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్, లీథియం అనేది మొదటి మూలకం అనుకుంటే సోడియం అనేది 8వ మూలకానికి సమానం. బెరీలియం అనేది మొదటి మూలకం అనుకుంటే మెగ్నీషియం అనేది వీటికి సమానం అని చెప్పారు అతను. అర్థమవుతుందా? సరే, అయితే మొత్తం ఇచ్చిన ఎలిమెంట్స్ ఎన్నమ్మా? సో మొత్తం ఇచ్చిన ఎలిమెంట్స్ ఎన్ని? 56 ఎలిమెంట్స్. అయితే ఈ అష్టక సిద్ధాంతం కేవలం 40 ఎలిమెంట్స్ కి మాత్రమే వర్తించింది. అప్ టు 48 ఎలిమెంట్స్ ఓన్లీ. దిస్ లా ఆఫ్ ఆక్టేవ్ థియరీ అప్లికేబుల్ అప్ టు 48 ఎలిమెంట్ ఓన్లీ. మరి 48 ఎలిమెంట్ ఏంటిది? మీ అందరికి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. 48 ఎలిమెంట్ ఏంటిది? కాల్షియం. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంటే, కాల్షియం. ఎందుకని? ఈ యొక్క లా ఆఫ్ ఆక్టేవ్ థియరీ అష్టక సిద్ధాంతం కేవలం అప్ టు 48 ఎలిమెంట్ వరకు మాత్రమే పనికి వస్తుంది, అదే అప్లికేబుల్ అయింది. ఆ తర్వాత ఈ యొక్క సిద్ధాంతం పనిచేయలేదు. ఓకేనా, సరే. డాబర్ నీర్ చూసే ముందు ఈ యొక్క ఇది అష్టక సిద్ధాంతం చూసే ముందు ఇంకో 2 పాయింట్స్ చూద్దాం. చూడండి, లిమిటేషన్స్ ఈ యొక్క లోపాలు ఏంటిది? ఇప్పుడే చెప్పుకున్నాం. ఏంటిది? కేవలం
48th ఎలిమెంట్ మాత్రమే పనిచేస్తుంది ఈ యొక్క సిద్ధాంతం. అంటే 41 నుంచి 56 ఉన్నాయా, వాటికి పనిచేయట్లేదు, అవునా? సో అంటే ఏంటిది, అప్ టు కాల్షియం వరకు మాత్రమే పనిచేస్తుంది. అండ్ ఈ యొక్క లా ఆఫ్ ఆక్టోజన్ అనేది కేవలం లైటెస్ట్ వెయిట్ ఉన్న, ఓకేనా, లైటర్ ఎలిమెంట్స్ కి మాత్రమే, అంటే తక్కువ పరమాణు సంఖ్యలు ఉన్న, ఈ యొక్క తక్కువ పరమాణు భారం ఉన్న వాటికి మాత్రం పనిచేస్తుంది, కానీ పెద్ద పెద్ద మూలకాలకి పనిచేయట్లేదు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే, ఎన్నోసార్లు క్వశ్చన్లు ఇచ్చారు, ఏమని అంటే, ఈ యొక్క అష్టక సిద్ధాంతాన్ని ఇచ్చిన జాన్ న్యూలాండ్ గారు ఈ విశ్వంలోనే కేవలం 56 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, కొత్త ఎలిమెంట్స్ ఏమీ లేవు, నేను కనిపెట్టిన 56 ఎలిమెంట్సే ఫైనల్, ఇంకా ఒక్క కొత్త ఎలిమెంట్ కూడా కనిపెట్టడానికి అవకాశం లేదు అని చెప్పారు. కానీ అది నిజమా? ఇప్పుడు 118 ఉన్నాయి, రెడీగా చాలా ఉన్నాయి. IUPAC వాళ్ళు ఇంకా సర్టిఫికేట్ చేయక ఉన్నాయి, ఎందుకంటే వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి స్టేబుల్గా ఉండవు. మోర్ దాన్ 92, 93, 94 ఇట్లా, అంటే యురేనియం 92 కదా, సో దాని తర్వాత అనేవి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉండవు, ఓకేనా? సో వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని వాళ్ళు ప్రూవ్ చేయడానికి చాలా టైం పడుతుంది, అందుకని ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ప్రస్తుతానికి 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా బయట ఎక్కడ దొరకట్లా, ల్యాబులలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మన ఇస్రో వాళ్ళు రాకెట్ పంపించడానికి ఎంతైతే బడ్జెట్ పెడుతున్నారో అంత బడ్జెట్స్ పెట్టి వాటిని తయారు చేస్తున్నారు, అర్థమవుతుందా? సో వాటికి అంత సర్టిఫికేషన్ తొందరగా ఇవ్వరు. సో సరే చూడండి, అంటే ఈ విశ్వంలో కేవలం 56 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి అని తను చెప్పారు. అండ్ అంతేకాదు, ఇంకా ఇతను ఏం చేశారు అంటే చూడండి, ఇంకా ఏం చేశారంటే ఇతను, సో చూడండి, సో ఇతను ఏం చేశారు అంటే, కోబాల్ట్, నికెల్ ఈ రెండింటినీ కూడా ఒకటే బ్లాక్లో పెట్టారు. చూడండి, దాన్ని అర్థం అవ్వాలంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ఉంది అనుకుంటే దీనిలో 2 ఎలిమెంట్స్ పెట్టేశారు, ఇది ఉంటే దీనిలో 2 ఎలిమెంట్స్ పెట్టేశారు, అర్థమవుతుందా? పెట్టి ఏమన్నారంటే, ఈ కోబాల్ట్కి నికెల్కి ఒకటే ప్రాపర్టీ ఉన్నాయి, ఒకటే లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కానీ తర్వాత ఏమైంది అంటే అతను చెప్పింది తప్పు అని తెలిసింది. ఎలా తెలిసింది చూడండి, కోబాల్ట్ ఏమో ఇక్కడ ఉంది, నికెల్ ఏమో ఇక్కడ ఉంది, అతను తెచ్చి ఒకే బాక్స్లో పెట్టేశారు, 2 ఒకటే అని. అవునా? కాదు కదా. సో నెక్స్ట్ చూద్దాం, ఓకేనా? సరే నెక్స్ట్ చూస్తే, సో నిదానంగా, సో కొంచెం ఓపికతో వింటా ఉండండి, ఓకేనా? జస్ట్ ఓకేనా? సరే పీరియడ్ టేబుల్ వరకు, తర్వాత బిట్స్ ఎలాగో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఓకేనా? సరే ఇవన్నీ ఏంటివి, ఇతని యొక్క లిమిటేషన్స్, ఓకేనా? సరే ఇతని యొక్క లిమిటేషన్స్. ఆ తర్వాత చూడండి ఇంకేమైనా మిస్ అయినా, ఓకే. సో ఇప్పుడు ఈ జాన్ న్యూలాండ్ ఒకసారి అతను ఏమి ఇచ్చారో చూద్దాం, ఓకేనా? అతను ఏమి ఇచ్చారంటే చూడండి, జాన్ న్యూలాండ్ అష్టకాలు NCERT ఇన్ఫర్మేషన్, ఓకేనా? దాని నుంచి కాపీ చేసుకోవడం జరిగింది దీన్ని. సరే చూడండి, సో మూలకం ఏంటిది చూడండి, లీథియం, సోడియం, పొటాషియాన్ని ఒకే దగ్గర పెట్టారు. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8వ మూలకం ఏం చెప్పారు ఆయన, ప్రతి 8వ మూలకం దాని మొదటి మూలకానికి లక్షణాలన్నీ ఒకేలా ఉంటాయి, అందుకే ఇక్కడ పెట్టారు. ఇది 8వ మూలకం అనుకుంటే ఇది మొదటి మూలకం అవుతుంది, అంటే దీని లక్షణాలు దీనికి ఉంటాయని. అలాగే బెరీలియం 1వ మూలకం, ఇది 8వ మూలకం అనుకుంటే దీని లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాల్షియం దీని లక్షణాలు దీనికి అలాగే ఉంటాయి. చూడండి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కేవలం అప్ టు కాల్షియం వరకు మాత్రమే ఇచ్చారు. ఈ యొక్క అష్టక సిద్ధాంతం కేవలం కాల్షియం వరకు ఇచ్చారు. ఇది ఎన్ని కనిపెట్టారు, 56 ఎలిమెంట్లు కనిపెట్టారు. కానీ ఇప్పుడు 56 ఎలిమెంట్లు కనిపెట్టినప్పటికీ కూడా సో కేవలం 40 వరకు మాత్రమే ఈ అష్టక సిద్ధాంతం పనిచేస్తుంది అని మనం గ్రహించాలి. కాబట్టి సో దిస్ యాక్ట్ ఆఫ్ థియరీ ఓన్లీ అప్లికేబుల్ అప్ టు ద మెటల్ కాల్షియం, ఎలిమెంట్ కాల్షియం, మెటల్ కాదు కదా, ఓకే మెటలే, బట్ సో ఇది ఎలిమెంట్ కదా మేజర్గా. సో ఇది ఓకే. సో ఇది అష్టక సిద్ధాంతం గురించి. దీని తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే మెండలీవ్, ఓకేనా? మెండలీవ్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం,
అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సరే చూడండి, నెక్స్ట్ చెప్పుకోబోయేది మనం తోడు సైంటిస్ట్ గురించి. మెండలీవ్ ఓకే. ఈ మెండలీవ్ చూడండి, ఈ మెండలీవ్ ఏం చేశారు అంటే చూడండి, ఇతను కూడా పరమాణు భారాన్ని అనుసరించి మాత్రమే ఈ యొక్క మూలకాలని వర్గీకరించారు. అంటే ఫర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్, ఓకేనా. పరమాణు భారాన్ని అనుసరించి మాత్రమే ఈ మూలకాలని పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పత్రికలో ఓకేనా పొందుపరిచారు. ఓకే సరే. అయితే ఎప్పుడమ్మా చూడండి, 1869లో స్టార్ట్ చేశారు, 1872లో పబ్లిష్ అయింది. ఓకే. అయితే దీనికంటే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఒకవేళ ఇస్తే మాత్రం ఇబ్బంది పడతారని చెప్తున్నాను. అది ఏంటి అంటే చూడండి, రాయల్ సొసైటీ లండన్, ఈ యొక్క రాయల్ సొసైటీ అనేది లండన్ లో ఉంది. వీళ్ళు ఏం చేశారు అంటే అష్టక సిద్ధాంతాన్ని కనిపెట్టినందుకు గాను ఈ యొక్క ఎవరతనో జాన్ న్యూలాండ్ కి ఒక మెడల్ ఇచ్చారు. అష్టక సిద్ధాంతాన్ని కనిపెట్టినందుకు ఈ యొక్క రాయల్ సొసైటీ వాళ్ళు, అది లండన్ లో ఉంది, వాళ్ళు ఒక మెడల్ ఇచ్చారు. ఆ మెడల్ ని ఏమంటారంటే చూడండి, డెవీ మెడల్ ఓకేనా. రాసి చూడండి, డెవీ మెడల్ ఎప్పుడు సార్ ఇచ్చారంటే 1887లో ఇచ్చారు. ఈ ఒక్క పాయింట్ ఒకవేళ ఇస్తే దీన్ని కూడా మిస్ చేయకూడదని చెప్పేశాను, ఓకేనా. డెవీ మెడల్ ఇచ్చారు రాయల్ సొసైటీ లండన్ వాళ్ళు. ఎప్పుడు అంటే 1887. ఆ మెడల్ పేరు డెవీ మెడల్, ఓకేనా. సరే చూద్దాం. ఓకే, పరమాణు భారాన్ని అనుసరించి మాత్రమే ఇతను చెప్పాడు. ఇతను మొత్తము 63 ఎలిమెంట్లను ఇచ్చారు, 63 మూలకాలను ఇతను ఇవ్వడం జరిగింది. అయితే ఇతను మొట్టమొదటి మూలకం ఇతను ఏం చెప్పాడు అంటే హైడ్రోజన్ గురించి చెప్పాడు, ఓకేనా. తర్వాత ఏం చెప్పారు సార్ అంటే చివరి ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే యురేనియం. అంటే యురేనియం ఎన్నో మూలకం అయి ఉండాలి? 63వ మూలకం అయి ఉండాలి. ఎందుకని మొత్తం ఇచ్చింది 63 కాబట్టి యురేనియం, ఓకేనా. అతను ఏమి ఇచ్చాడు? థోరియం. కొన్ని బుక్స్ జీరియం అని కూడా ఉంది, ఓకే నో ప్రాబ్లం. థోరియం అని మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సరే, పరమాణు భారాన్ని గురించి ఇతను కూడా మూలకాలను వర్గీకరించారు. మొత్తం 63 ఎలిమెంట్లను ఇచ్చాడు. అది హైడ్రోజన్ ఫస్ట్ మూలకం అన్నాడు, యురేనియం వచ్చేసి 63rd ఎలిమెంట్ అని చెప్పారు, ఓకేనా. సో దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటిది అంటే ఓకే, తర్వాత ఈ యొక్క మెండలీవ్ గురించి మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే చూడండి,
అయితే చూడండి, ఈ మెనలీఫ్ యొక్క పీరియాడిక్ టేబుల్, ఈ యొక్క మెనలీఫ్ యొక్క పీరియాడిక్ టేబుల్ మొత్తము చూడండి 8 గ్రూప్స్ ఇచ్చారు. 8 గ్రూప్స్, 7 పీరియడ్స్. 8 గ్రూప్స్, 7 పీరియడ్ అంటే 8 గ్రూపులు ఉంటాయని చెప్పారు. మొత్తం 7 పీరియాడ్లు అని చెప్పారు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 18 గ్రూపులు ఉన్నాయి, 7 పీరియడ్లు ఉన్నాయి. అంటే ఏంటి? 1 తీసేయాల, అప్పుడు 8 గ్రూపులు 7 పీరియడ్లు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అంటే ఈ యొక్క మన ఎవరితో చూడండి, మోస్లే గారు ఇచ్చిందేమో 18 గ్రూపులు 7 పీరియడ్లు, కానీ మెండలీవ్ ఇచ్చింది ఏంటిది? 8 గ్రూపులు 7 పీరియడ్లు, ఓకేనా? సరే, అయితే చూడండి, ఇతను యాక్చువల్గా ఈ యొక్క పీరియడ్స్ని ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ని ఆవర్తన పట్టికని ఇవ్వడానికి బాగా చూస్ చేసుకుంది ఏంటంటే, ఒకటి పరమాణు భారాన్ని చూస్ చేసుకున్నారు. అంటే దీని మీద ప్రయోగాలు చేసి ఓకే పీరియాడిక్ టేబుల్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. అయితే ఇది ఒకటే కాదు, రసాయనిక లక్షణాలు, కెమికల్ ప్రాపర్టీస్ రసాయనిక లక్షణాలని కూడా ఒక మూలకానికి ఇంకొక మూలకానికి ఎలా ఉంటాయో కూడా అబ్జర్వ్ చేశారు. అయితే ఈ రసాయనిక లక్షణాలని అబ్జర్వ్ చేయడానికి అతను ఉపయోగించిన ఎలిమెంట్స్ ఏమిటి అంటే ఆక్సిజన్, హైడ్రోజన్. ఈ రెండింటిని అతను ఉపయోగించి రసాయనిక లక్షణాలని అంటే ఒక్క మూలకాన్ని ఇంకొక మూలక రసాయనిక లక్షణాలు ఎలా ఉంటాయో చెక్ చేద్దామని వీటిని కూడా చెక్ చేశారు ఫస్ట్ టైం, ఓకేనా? వీటిని ఆధారంగా రసాయనిక లక్షణాలను కూడా వీళ్ళు చెక్ చేశారు, ఓకేనా? సరే, అయితే ఈ యొక్క మెండలీవ్ ఇంకా మెండలీవ్ గురించి ఏముంది అంటే చూడండి, యాక్చువల్గా మెండలీవ్ అనేది కొన్ని ఎలిమెంట్స్ని మీకు అందరూ తెలుసు కదా, ఎలిమెంట్స్ కొన్నిటిని గ్యాప్స్ ఇచ్చారు, అవునా? కొన్ని గ్యాప్స్ ఇచ్చారు. అయితే చూడండి, అవి ఏంటివి అంటే అసలు ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే ఇతను, అంటే ఫ్యూచర్లో కొన్ని ఎలిమెంట్స్ని కనిపెడతారు. ఆ ఎలిమెంట్స్ అనేవి ఇతన్ని ఇప్పుడే ప్రిడిక్ట్ చేశారు. దీనికి ఈ లక్షణం ఉండొచ్చు, దీనికి అటామిక్ నెంబర్ ఇంత ఉండొచ్చు, అటామిక్ వెయిట్ ఇంత ఉండొచ్చు అని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా 99.99% యాక్యురసీ మెయింటైన్ చేసి ఇతను కనిపెట్టడం జరిగింది, ఓకేనా? సరే, దాని గురించి చూస్తే చూడండి, అతను ఏం చెప్పారు? యకాబోరాన్, యకాల్యూమినియం, యకాసిలికాన్, వీటి గురించి చెప్పారు కదా. మరి యకాబోరాన్ అంటే ఏంటిది? స్కాండియం యొక్క పరమాణు సంఖ్య, కాలియం అంటే పొటాషియం, తర్వాత ఏమొచ్చింది? కాల్షియం తర్వాత ఏమొచ్చింది? స్కాండియం. మరి పొటాషియం 19 అయితే కాల్షియం 20 అయింది. కాల్షియం 20 అయితే దాని పక్కన ఉన్న స్కాండియం ఎంత అయింది? 21. యకాబోరాన్, స్కాండియం, యకాల్యూమినియం, గాలియం. ఇప్పుడు చెప్పండి, గాలియం యొక్క అటామిక్ నెంబర్ ఏమవుతుంది? కాపర్ ఎంత? కాపర్ 29, జింక్ ఎంత? 30. మరి 30 తర్వాత ఏమొచ్చింది? గాలియం ఎంత? 31. నెక్స్ట్ యకాసిలికాన్, జర్మేనియం, జర్మన్ అనే దేశం పేరు మీదుగా వచ్చింది, నిజమే, ఓకేనా? అలాగే వెండి, ఏజీ, ఏమంటారు? అర్జెంటీనా అంటారు. మరి అర్జెంటీనా దేశం మీదుగా వచ్చింది. ఫ్రాన్సియం, ఫ్రాన్స్ దేశం మీదుగా వచ్చింది, ఓకేనా? సరే, చూడండి, దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత అయింది? 32, ఓకేనా? వీటన్నిటినీ కూడా ఇతను కనిపెట్టలేదు. ఇక్కడ ఒక స్కాండియం అనేది కనిపెడతారు, దాని పేరు యకాబోరాన్ అని చెప్పారు. దీని యొక్క ప్రాపర్టీస్ ఇలా ఉంటాయి, ఎగ్జాక్ట్గా అలాగే వచ్చాయి. దీని యొక్క ప్రాపర్టీస్ యకాల్యూమినియం, గాలియం గురించి చెప్పలా, ఈ యొక్క ఎలిమెంట్ ఇలా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు, అలాగే ఉంది. ఇక్కడ ఒకవేళ ఫ్యూచర్లో మేము అడిగే అవకాశం ఏమో తెలుసా? మరి ఈ యొక్క గాలియంని, జర్మేనియంని ఎవరు కనిపెట్టారు? ఓకే, స్కాండియం గురించి ఓకే ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ చూడండి, గాలియం, ఈ యొక్క జర్మేనియంని ఎవరు కనిపెట్టారు? మెనలీఫ్ సార్ అనుకోండి. ఎందుకని మెనలీఫ్ కనిపెట్టలే? ఇక్కడ ఒక యకాల్యూమినియం అనేది ఉంటుంది, ఇక్కడ యకాసిలికాన్ అనేది ఉంటుంది.
వీటిని ఫ్యూచర్లో కనిపెట్టినాక అతను చెప్పింది కరెక్టే అనుకున్నామా? మరి ఈ గాలియం జర్యం కనిపెట్టింది ఎవరు అడిగే ఛాన్స్ ఉంది కదా. అతని పేరే, ఆ సైంటిస్ట్ పేరు వింక్లర్. ఓకేనా? వింక్లర్ అనే సైంటిస్ట్ కనిపెట్టారు. ఏంటిది? గాలియంని జర్మేనియంని. ఓకేనా? అయితే ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే చూడండి, ఇక్కడ యకా బోరాన్, యకా అల్యూమినియం, యకా సిలికాన్ ఉంది కదా. మరి యకా అనేది ఏ భాషా పదము? యకా అనేది ఏ భాషా పదము? గ్రీకా, లాటినా? ఓకేనా? గ్రీక్ భాష లేకపోతే లాటిన్ కూడా, ఇంకేంటిది? ఇక్కడ యకా అనేది ఏ భాషా పదము? ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ ఏ ఈ యొక్క సో ఏంటిది? గ్రీక్ వర్డ్. ఆప్షన్ బి లాటిన్ వర్డ్, ఇట్లా ఇస్తారు. ఆప్షన్ సి ఇంగ్లీష్, ఇట్లా ఇస్తారు. అవునా? సో మరి ఈ యొక్క ఇది ఏ భాషా పదము అంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని భాషా పదం. ఓకేనా? నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఏ భాషా పదం అంటే సాంస్క్రిట్, సంస్కృత భాషా పదం. యకా అనేది సంస్కృత భాషా పదం. అతను ఉచ్చరించినప్పుడు మరి ఇలాగే పలికారు, యకా బోరాన్. అంటే యకా అనేది సాంస్క్రిట్ లాంగ్వేజ్లో అతను యూజ్ చేశారు. ఓకేనా? సో దీని గురించి తర్వాత సరే. ఓకే. అయితే ఈ మెండలీఫ్ చూడండి, ఇలా కనిపెట్టిన తర్వాత ఇతనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే చూడండి, ఈ లిమిటేషన్స్ ఇచ్చిన ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ లిమిటేషన్స్ ఏంటంటే, ఒకటి, హైడ్రోజన్ ఎక్కడ పెట్టాలో ఇతను చెప్పలేదు అసలు. అదేంటి సార్ మొట్టమొదటి ఇదే కదా అంటే, ప్రతి సైంటిస్ట్కి కూడా హైడ్రోజన్ ఎక్కడ పెట్టాలో అర్థం కాల. ఎందుకని? అదే సింపుల్గా లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్పాలంటే అది గాలి తిరుగుతుంది అంటారు కదా, అట్లా. ఏంటంటే దానికి ఫిక్స్డ్ పొజిషన్ ఎక్కడ పెట్టడానికి లేదు. అర్థమవుతుందా? దాని ప్రాపర్టీస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడ పెట్టాలో సైంటిస్టులకి అర్థం కాక తీసుకొచ్చి ఫస్ట్ పెట్టారు. ప్రతి సైంటిస్టు అంతే. ఓకేనా? అంటే ఏంటి, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను, హైడ్రోజన్ పొజిషన్ ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, ఎక్కడ పెట్టాలో చేయలేకపోయాడు. రెండు, ఐసోటోప్స్ తెలుసు కదా, ఐసోటోప్స్. ఎగ్జాంపుల్ ఏంటిది? H11, H12, H13. ఓకేనా? ఏంటిది? ట్రీటియం. ఇదేంటిది? ట్రీటియం, డ్యూటీరియం, ప్రోటియం. ఓకేనా? భారజలం అంటారు దాన్ని, డ్యూటీరియంని. ఇలాంటి ఐసోటోప్స్ గురించి అతను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఐసోటోప్స్ గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇతను అనుసరించిన పద్ధతి ఏంటమ్మా? ఇతను అనుసరించిన పద్ధతి ఏంటిది? పరమాణు భారాన్ని పెంచుకుంటూ పోవడం. పరమాణు భారాన్ని పెంచుకుంటూ పోవడం. ఓకేనా? ఈ పరమాణు భారాన్ని పెంచుకుంటూ వెళ్ళే పద్ధతినే అనుసరించాడు. ఈ పరమాణు భారం పెంచుకుంటూ పోవడం అన్నప్పుడు విన్నప్పుడు మన జగన్ పెంచుకుంటూ పోవడం గుర్తొస్తూ ఉంటుంది. జాబులు లేవు పాపం. సరే, నో ప్రాబ్లం. సరే, పరమాణు భారాన్ని పెంచే పద్ధతిని ఇతను అవలంబించారు. అవునా? సరే, అయితే చూడండి, అయితే ఇలా అవలంబించినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఏం జరిగాయంటే, మళ్ళీ కోబాల్ట్ నికెల్ కోబాల్ట్ యొక్క ఓకేనా 58.93, ఇదేమో 58.71. ఏంటి సార్ అంటే, కోబాల్ట్ యొక్క పరమాణు భారం, కోబాల్ట్ నికెల్ కోబాల్ట్ యొక్క పరమాణు భారం 58.93, దీని యొక్క పరమాణు భారం 58.71. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కోబాల్ట్ ఉండాలా, నికెల్ ఉండాలా? ఫస్ట్ నికెల్ ఉండాలి, తర్వాత కోబాల్ట్ ఉండాలి. ఎందుకని? పరమాణు భారాన్ని చిన్నగా పెంచుకుంటూ వెళ్తున్నారు. 1 తర్వాత 2 తర్వాత 3. మరి ఇప్పుడు దీని తర్వాత ఇది వస్తుందా, దీని తర్వాత ఇది వస్తుందా అంటే ఫస్ట్ ఇలా ఉండాలి, నికెల్ తర్వాత కోబాల్ట్ రావాలి. కానీ మెండలీఫ్ ఏం చేశారు అంటే, కోబాల్ట్ తర్వాత నికెల్ అని చెప్పారు. ఓకే, మనం ఇప్పుడు కోబాల్ట్ నికెల్ అని ఫాలో అవుతున్నాం, కాదంటలేదు. అతనేం చెప్పారు? నేను అనుసరించిన విధానం పరమాణు భారం అని చెప్పారు. మరి పరమాణు భారం పెంచుకుంటూ పోయే ఈ యొక్క పద్ధతిని అవలంబిస్తున్నాను అన్నారు. మరి అలాంటప్పుడు ఇది కదా ముందుండాలి, తర్వాత ఇది కదా ఉండాలి. సార్ పాయింట్స్ ఉన్నాయి కదా, డిఫరెన్స్ అంటారా? మనం అక్కడ ఏముందో అది చదువుకుంటున్నాం.
అర్థమవుతుందా? జస్ట్ మైన్యూర్ పాయింటే కదా అంటే, సో మనకు కావాల్సింది ఒకవేళ దీని మీద చెక్ చేస్తే మనం కరెక్ట్ ఆన్సర్ చేయడం కదా మనకు కావాల్సింది. కాబట్టి సరే చూడండి, ఇదేమో 58.71, ఇదేమో 58.71, ఇదేమో 58.93. అంటే ఫస్ట్ నికెల్ రావాలి, కోబాల్ట్ రావాలి. దీని గురించి అతను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. తర్వాత ఇంకా దీని గురించి ఏంటి అంటే టెల్లీరియం అయోడిన్. ఎక్కడున్నాయి సరి అంటారా? టెల్లీరియం అయోడిన్, టెల్లీరియం అయోడిన్, టెల్లీరియం అయోడిన్. ఓకేనా? ఈ రెండింటి గురించి చూస్తే, టెల్లీరియం అయోడిన్ గురించి చూస్తే, ఓకే సరే, ఈ టెల్లీరియం అయోడిన్ ఎంత అంటే చూడండి, దీని యొక్క పరమాణు భారం 127.64. దీని యొక్క పరమాణు భారం 127.67. దీని యొక్క పరమాణు భారం, దీని యొక్క పరమాణు భారం 126.94. టెల్లీరియం యొక్క పరమాణు భారం 127.64. అయోడిన్ యొక్క పరమాణు భారం 126.94. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ అయోడిన్ ఉండాలా, టెల్లీరియం ఉండాలా? మెండలీవ్ ప్రకారం, అతను అనుసరించిన విధానం ప్రకారం ఫస్ట్ అయోడిన్ రావాలి, తర్వాత టెల్లీరియం రావాలి. కానీ ఇతను అంటే ఫస్ట్ అయోడిన్ రావాలి, తర్వాత టెల్లీరియం రావాలి. కానీ ఇతను దీని గురించి వివరించలేకపోయాడు అడిగితే. ఓకేనా? సో ఇవి లిమిటేషన్స్ తనవి. ఏంటివి? హైడ్రోజన్ ఎక్కడ పెట్టాలో చెప్పలేకపోయారు, ఐసోటోప్స్ గురించి ఏమీ చెప్పలేకపోయారు, పరమాణు భారాన్ని నేను అనుసరించానని చెప్పినప్పుడు మరి ఈ రెండు రివర్స్లో రావాలి కదా, ఇలా ఎందుకు ఇచ్చారు అని కూడా చెప్పలేకపోయారు. అలాగే టెల్లీరియము దీని గురించి కూడా వివరించలేకపోయారు. ఓకేనా? సరే చూడండి, దీని తర్వాత మనకు వచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే మోజ్లే. దీన్ని ఆధునిక ఆవర్తక పట్టిక అని అంటారు. మోజ్లే పీరియాడిక్ టేబుల్, హెన్రీ మోజ్లే పీరియాడిక్ టేబుల్, హెన్రీ మోజ్లే, హెన్రీ మోజ్లే. దీనినే మోడ్రన్ పీరియాడిక్ టేబుల్, ఆధునిక భౌతిక ఆధునిక ఆవర్తన పట్టిక అంటారు. ఓకేనా? సో ఇతను ఏం చెప్పారు? 18 పీరియడ్ గ్రూపులు ఉంటాయి, 7 పీరియడ్లు ఉంటాయని చెప్పారు. అవునా? అంతేకాదు, ఇతను అనుసరించిన విధానం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్యలను పెంచుకుంటూ వెళ్ళడం, పరమాణు సంఖ్యను ఒక క్రమంలో పెంచుకుంటూ వెళ్ళడానికి ఇతను అనుసరించారు. ఓకేనా? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్. సో ఈ మోజ్లే వల్ల ఈ యొక్క లిమిటేషన్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి ప్రజెంట్ మనం చూస్తున్న ఈ యొక్క పీరియాడిక్ టేబుల్, ప్రజెంట్ మనం చూస్తున్న ఈ పీరియాడిక్ టేబుల్, ఓకేనా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నాం కదా, త్రిక సిద్ధాంతం దగ్గర నుంచి మెండలీఫ్ వరకు వీటి నుంచి బేస్గా తీసుకొని సో డెవలప్ చేశారు దీన్ని. ఓకేనా? సో ఫైనల్గా ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ని, ఓకేనా, ఈ పీరియాడిక్ టేబుల్ని సో ఏ పద్ధతిలో మనం చూసుకోవాలి అంటే అటామిక్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో దీన్ని చూసుకుంటా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు పీరియాడిక్ టేబుల్కి వెళ్దామా? ఇప్పుడు దాకా ఏంటిది, జస్ట్ బేసిక్స్ తీసుకున్నాం కదా. సో ఇంకొంచెం చెప్తాను. ఓకేనా? కొంచెం ఓపికండి, ఇంకొంచెం చెప్తాను. సో ఒక పీరియాడిక్ టేబుల్ మొత్తం 100% ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే అవసరం లేదనిపిస్తుంది నాకు. జస్ట్ ఒక 60 to 70% ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తాను, హై లెవెల్కి వెళ్ళకుండా యావరేజ్ లెవెల్ ఇస్తాను. ఓకేనా? సరే చూడండి, సరే ఇప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్ ఒక్కసారి పీరియాడిక్ టేబుల్ గమనిస్తే చూడండి, ఈ పీరియాడిక్ టేబుల్ మీరు గమనిస్తే, ఓకే, సో మనం వద్దులేండి, ఇదే బాగుంది. సరే చూడండి, ఈ యొక్క పీరియాడిక్ టేబుల్లో ఈ రెండింటిని ఏమంటారు? సరే ఇదే చూద్దాం. సరే ఈ యొక్క రెండు ఎలిమెంట్స్ని, ఈ యొక్క రెండు గ్రూపులను ఏమంటారు? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. అవునా? ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. అవునా? చూడండి ఇక్కడ వీటిని ఏమంటారు? చూడండి అమ్మా, మీరు పి బ్లాక్ అంటే ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే అనుకుంటారు. కాదు, ఇంక్లూడింగ్ ఈ మొత్తం, ఇక్కడ నుంచి ఈ మొత్తము కూడా పి బ్లాక్ కిందకే వస్తాయి. ఓకేనా? ఓకే, దీన్ని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. కానీ జీరో గ్రూప్ అని ఎలిమెంట్స్ని సపరేట్గా రాసినప్పటికీ పి బ్లాక్ అంటే మొత్తం చెప్పాలి. ఎక్కడి నుంచి? బోరాన్ దగ్గర నుంచి అగ్నిసం, హీలియం దగ్గర నుంచి మొత్తం అగ్నిసం వరకు కూడా మొత్తం పి బ్లాకే. నెక్స్ట్, ఓకేనా? ఓకే, పి బ్లాక్ మూలకాలు ఇవన్నీ ఏంటివి? డి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్లు ఇవన్నీ ఏంటివి?
ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఒకసారి దీని గురించి ఐడెంటిఫై చేసుకుందామా? సరే చూద్దాం, నేను ఒకసారి చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. జస్ట్ చూడండి, ఎస్ బ్లాక్ మూలకాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే హైడ్రోజన్ నుంచి ఎక్కడి వరకు ఉంటాయి ఎస్ బ్లాక్ మూలకాలు? హైడ్రోజన్ నుంచి. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎస్ బ్లాక్ అడగకూడదని రూల్ ఏమైనా ఉందా? ఎస్ బ్లాక్ మూలకాలు దేంతో మొదలవుతాయి? హైడ్రోజన్తో మొదలవుతాయి. ఎస్ బ్లాక్ మూలకాలు దేంతో ఎండ్ అవుతాయి? ఆలోచించండి, దేంతో ఎండ్ అవుతాయి? రేడియమే కదా. సో రేడియం చూపించాలా దాన్ని? సరే, రేడియం. సో ప్రతిసారి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక పేజ్ యాడ్ చేసుకుందాం, అప్పుడు ఇక్కడే రాసుకోవచ్చు మనం. ఓకేనా? సరే చూడండి, చూడండి, ఇవే కదా ఎస్ బ్లాక్, ఈ రెండే కదా ఎస్ బ్లాక్. అప్పుడు చివరి ఎలిమెంట్ ఏముంది? రేడియమే కదా. అంటే ఏంటిది? పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ మూలకాలు హైడ్రోజన్ నుంచి రేడియం వరకు ఉంటాయి. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే ఎస్ బ్లాక్ మూలకాల్లో మొత్తం 13 ఎలిమెంట్స్ ఉంటాయి. 13 మూలకాలు ఉంటాయి. 13 మూలకాలు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 మూలకాలు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఈ యొక్క చూడండి, ఎస్ బ్లాక్ మూలకాలు ఉన్నాయి కదా. సరే, తర్వాత ఇంకేమున్నాయి? పి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎన్ని ఉంటాయి? మొత్తం 37 మూలకాలు ఉంటాయి. 37 మూలకాలు. మరి మొదటి మూలకం ఏంటి సార్? మొదటి మూలకం బోరాన్. మొదటి మూలకం బోరాన్. మరి చివరి మూలకం ఆగ్నేయం. అంతే కదా. మళ్ళీ ఇలా కూడా అడగచ్చు, దీని యొక్క పరమాణు సంఖ్య 1, మరి దీని యొక్క పరమాణు సంఖ్య ఎంత? 87 తర్వాత 88, కాబట్టి 58. ఓకేనా? నెక్స్ట్, సరే, ఈ యొక్క బోరాన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? బోరాన్ 5. సో 5. అగ్నేయం 118, ఇలా కూడా అడగచ్చు కదా. సరే, మరి ఎస్ బ్లాక్ ప్లస్ పి బ్లాక్ ఏమంటారు? ప్రాతినిధ్య మూలకాలు అంటారు. ప్రాతినిధ్య మూలకాలు. మరి ఈ ప్రాతినిధ్య మూలకాలు ఎన్ని ఉంటాయి? కలిపేయడమే 50 ఉంటాయి. ఒక్కసారి చూపిస్తా చూడండి. బోరాన్ నుంచి అగ్నేయం వరకు ఉన్న మూలకాలని పి బ్లాక్ మూలకాలు అంటారు. లెక్కేసుకోండి, మొత్తం 37 ఉంటాయి. 1 2 3 4 5 6 6 ఉన్నాయా? 1 2 3 4 5 6 6 ఉన్నాయా? 6 6 ఎంత? 36. ఇక్కడ ఇంకోటి ఉందా? 37. ఇక్కడ అన్ని ఉన్నాయి 13. 13 37 ఎంత? 50. సరిపోయినాయా? అంటే మొత్తం ప్రాతినిధ్య మూలకాలు ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ పి బ్లాక్ తర్వాత. ఓకే, పి బ్లాక్ తర్వాత ఇంకేమున్నాయి? డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ మూలకాలు ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. మరి డి బ్లాక్ మూలకాలు దేనితో మొదలవుతాయి? స్కాండియం యొక్క పరమాణు సంఖ్య మీకు గుర్తొచ్చేయాలా? ఏ పీరియడ్లోనే గుర్తొచ్చేయాలా? కాల్షియం అంతే, కాలియం 19, కాల్షియం 20. మరి ఇదేమైంది? 21. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఆర్డర్ మైండ్లో ఉంటే వస్తాయి. ఓకే, లేకపోతే పీరియడ్ టేబుల్ వేసేసుకునే. సరే, చివరిగా ఏమొస్తుంది? కొపర్నీషియం. ఓకేనా? కొపర్నీషియం యొక్క ఎంత? పరమాణు సంఖ్య ఎంత? ఓకేనా? 112 అనుకుంటా. 112 చూద్దాం. సో సిఎన్ కొపర్నీషియం. నేను ఇంతకేం రాసా? కొపర్నీషియంకి సిపి రాసా కాదు. సో సిఎన్ 112. సరే, 112 అంటే 112 సరిపోయిందా? 112 ఎలిమెంట్ ఇది. ఓకేనా? అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయి. కాబట్టి ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 10 into 4
40 ఉంటాయి. ఓకేనా? మరి ఇక్కడ ఉంటాయి కదా సార్ 57 నుంచి 71, 89 నుంచి 103, మరి ఇక్కడ ఉన్నాయి కదా సార్ అంటే వాటి గురించి కూడా నేను చెప్తాను. కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం, దాని గురించి చెప్తాను చూడండి. ఏంటి అంటే తర్వాత ఎఫ్ బ్లాక్ మూలకాలు, వీటిని ఏమంటారు? సరే చూడండి, పరివర్తన మూలకాలు, ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషనల్, అంతర్ పరివర్తన మూలకాలు. ఇవి పరివర్తన మూలకాలు, ఇవి అంతర్ పరివర్తన మూలకాలు. ఎఫ్ బ్లాక్ మూలకాలు 28 ఉంటాయి, 30 కాదు. ఒకవేళ మీకు తెలిస్తే 30 అంటారేమో, 30 కాదు, కేవలం 28 మాత్రమే ఉంటాయి. ఏంది సార్ ఇది అంటే చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? పైకి వెళ్ళిపోతున్నాం ఏంటి? సరే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 ఎంత? 30. కానీ నేనేం చెప్పా? కేవలం 28 మాత్రమే అని చెప్పా. ఎందుకని చెప్పా? ఈ మొదటి 2 ఆల్రెడీ ఎక్కడ కన్క్లూడ్ అవుతాయి? ఇక్కడ అవుతాయి. అంటే ఈ మొత్తం ఎన్ని? 40. మళ్ళీ దీన్ని 2 తగ్గించి 38, ఇక్కడ 30 అనేయకూడదు, అలా ఇవ్వలేదు మనకి. కాబట్టి డి బ్లాక్ మూలకాలు ఎన్ని అంటే 40 అనే చెప్పాలి. డి బ్లాక్ మూలకాలు ఎన్ని అంటే 40 అనే చెప్పాలి. ఎఫ్ బ్లాక్ అంటే 30 అని చెప్పకూడదు, 28 మాత్రమే చెప్పాలి. ఓకేనా? 28 అని మాత్రమే చెప్పాలి, మీరు తప్పదు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సరే ఇప్పుడు చూడండి, ఈ యొక్క డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఒకసారి చూద్దామా? సరే చూడండి, సో ఎస్ అయిపోయింది, పి అయిపోయింది, డి అయిపోయింది, ఎఫ్ బ్లాక్ మూలకాలు. ఈ యొక్క ఎఫ్ బ్లాక్ మూలకాలు ఎక్కడితో నుంచి మొదలైతే? 1 లాంటానామ్ 89, నెక్స్ట్ యాక్టానామ్ ఎంత? సారీ ఇది ఎంత? 58, 57. లాంటానామ్ 57, యాక్టానామ్ ఎంత? 89. ఒకవేళ ఆప్షన్లో మ్యాక్సిమం ఇది ఇవ్వకపోవచ్చు. అంటే ఎఫ్ బ్లాక్ మూలకాలు లాంతానంతో స్టార్ట్ అవుతాయని, యాక్టానంతో స్టార్ట్ అవుతాయని ఇవ్వకపోవచ్చు. ఎందుకని? ఆల్రెడీ ఎఫ్ బ్లాక్లో కలిసాయి ఇవి, సారీ డి బ్లాక్లో ఆల్రెడీ కలిసాయి కదా, అందుకని 40 అన్నాం, వీటిని 28 అన్నాం, 30 అనకుండా. కాబట్టి ఇవ్వచ్చు. కాబట్టి దీని పక్కనే కూడా నేర్చుకోవాలి మనం. ఏంటిది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే సీజియం, సీజియం కాదు, సిఎస్ అది, సీరియం. లేదు అంటే 90th ఎలిమెంట్ ఏంటిది? థోరియం. అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్లు దీంతో కూడా స్టార్ట్ అవుతాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటిది? 58. ఇదెంత? 90. అంటే ఎఫ్ బ్లాక్ మూలకాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అంటే ఆప్షన్లో ఇవి ఉండొచ్చు. 90% ఇవే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 ఆల్రెడీ ఎఫ్ బ్లాక్లో కవర్ అయిపోయాయి. ఏంటిది? లాంతానామ్, యాక్టానామ్. లాంతానామ్ 57, యాక్టానామ్ 89, సీరియం 58, థోరియం 90. మరి ఈ యొక్క ఎఫ్ బ్లాక్ మూలకాలు దేంతో ఎండ్ అవుతాయి? ఎఫ్ బ్లాక్ మూలకాలు దేంతో ఎండ్ అవుతాయి? 71. ఏంటిది? లుటీటియం 103. ఏంటిది? లారెన్సియం. లుటీటియం, లారెన్సియం. హీరో డాన్సర్ లారెన్స్ ఉన్నారు కదా, దాన్ని గుర్తుపెట్టుకోవడమే. తర్వాత ఎట్రిబియం. ఒకవేళ ఆప్షన్స్లో ఇవి ఇవ్వకపోతే, దేంతో ఎండ్ అవుతాయని ఇవ్వకపోతే, లుటీటియం, లారెన్సియం ఇవ్వకపోతే ఆప్షన్లో ఏముండొచ్చు అంటే ఎట్రిబియం ఎంత? 70. నుబీలియం ఎంత? నుబీలియమేనా? 102. నుబీలియం 102. దాని ముందు మెండలియం 101. ఓకేనా? సో ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే ఎఫ్ బ్లాక్ మూలకాలు కూడా ఇవ్వచ్చు. ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్. ఓకేనా? అంటే పరివర్తన మూలకాలు, అంతర్ పరివర్తన మూలకాలు. ఓకేనా? సో ఇలా కూడా వీటిని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే సరే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఏమున్నాయి అంటే చూడండి, ఈ యొక్క పీరియాడిక్ టేబుల్లో ఓకే చూడండి, ఈ పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ గురించి తెలుసుకున్నాం. ఎస్ బ్లాక్ అయిపోయింది, పి బ్లాక్ అయిపోయింది, డి బ్లాక్ అయిపోయింది. సో ఇది అయిపోయింది. ఆ తర్వాత మనం చూడండి ఏం నేర్చుకుందాం అంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను. అదేంటి అంటే చూడండి ఒక్కొక్కసారి అసలు ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చారు అంటే ఒక్కొక్కసారి చూడండి కేవలం ఎన్సీఆర్టీలో ఎలా ఉందంటే కేవలం ఓకేనా ఒకే సంకేతం గల మూలకాలు
కేవలం ఒకే సంకేతాలు గల మూలకాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? కేవలం ఒకే సంకేతం గల మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ ఒకటే కదా, హీలియం 2 ఇవద్దు, ఇలాంటివి కావాలంట వాళ్ళకి. నైట్రోజన్ అంటే N, సోడియం Na ఇవద్దంట. ఇలా కేవలం ఒక మూలక ఒకటి మాత్రమే ఉన్నవి ఎన్ని ఉన్నాయి అంటున్నారు. చూద్దాం ఒకసారి. చూడండి, సరే చూడండి ఏమేమి ఉన్నాయి ఒకసారి ఇక్కడ రాయమంటారా? చూడండి, ఫస్ట్ చూడండి, హైడ్రోజన్. హైడ్రోజన్ ఒకటే, లిథియం కాదు, వెళ్ళిపోయి లిథియం కాదు, పొటాషియం సారీ ఓకే. చూడండి, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం. ఓకే, పొటాషియం ఉంది, పొటాషియం కూడా ఉంది. సో హైడ్రోజన్, పొటాషియం, ఇంకేమున్నాయి? సో బెరీలియం, కాల్షియం, స్కిరియం, బేరియం, రేడియం, స్కాన్షియం, ఏట్రియం. ఏట్రియం ఉందా? ఉంది. ఇక్కడ మధ్యలో ఉండేది ఏంటిది? హోల్ ఫ్రమ్ అంటే ఏంటిది? టంగస్టన్. నెక్స్ట్ ఇది చూడండి, ఇంకా ఎస్సి ఉంది అంటే ఏంటిది? వినీడియం. సో వినీడియంలో ఏమున్నాయి? ఒకటే ఉంది కాబట్టి వి. నెక్స్ట్ మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, ఇవన్నీ ఒక్కొక్కటి ఉన్నాయా? లేవు కదా. ఇక చూడండి, బోరాన్ ఒకటే ఉంది, కార్బన్ ఒకటే ఉంది, నైట్రోజన్ ఒకటే ఉంది, ఆక్సిజన్ ఒకటే ఉంది, ఫ్లోరిన్ ఒకటే ఉంది. ఇక్కడికి రండి, ఏమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటిది? సల్ఫర్. నెక్స్ట్ చూడండి, పొటాషియం, పాస్పరస్ కదా, అది పాస్పరస్. ఓకే, పాస్పరస్. ఇంకా ఏమైనా ఉన్నాయా? సో ఇది ఇండియం, తాలియం కాబట్టి సో ఇది కూడా లేదు. సరే, ఇంకా ఏమన్నా ఉన్నాయా? కింద ఏమన్నా ఉన్నాయా? యురేనియం. సో యురేనియం. సరే, ఇంకా ఏమన్నా ఉన్నాయా? సో చూడండి, ఇంకేమైనా సింగిల్ ఉన్నాయా? ఇంకా ఏమీ లేవు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంటే ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. ఓకేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? చూడండి ఒకసారి, ఏమైనా మిస్ అయినాయా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకేనా? 13. సో ఇంకేమైనా ఉంటే ఒకసారి మీరు కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? పీరియాడిక్ టేబుల్ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి యాడ్ చేసుకోండి మీరు కూడా. సరే, ఓకే, 13 వచ్చినాయి. ఇంకొకటో రెండో ఏమన్నా మిస్ అయి ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సరేనా? సరే, ఇది చూడండి, ఇది మిస్ అయింది. అయోడిన్ అనేది మిస్ అయింది మనకి. అవునా? సో అయోడిన్, అయ్యని రాసాం కానీ లెక్క ఇలా. అవునా? సో అయోడిన్ అంటే టోటల్గా ఎన్ని వచ్చాయి? 14 ఎలిమెంట్స్ వచ్చాయి. 14 ఎలిమెంట్స్ సింగిల్ ఉన్నాయని వచ్చాయి. అంటే ఒకటే సంకేతంగాని అర్థమవుతుందా? ఒకటే ఆల్ఫాబెట్ ఇచ్చారు వాటికి. సో ఓకేనా? సో ఇలా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు నేర్చుకోండి. ఓకేనా? సరే, తర్వాత మనం ఎస్ బ్లాక్, పి బ్లాక్ వీటి గురించి కూడా మనం చూద్దాము. ఓకే, చూద్దాం. సరేనా? ఓకే.